believe, and all things are possible. Only believe. Lord, I believe. My Lord, I believe, and all things are possible. My Lord, I believe. Jesus is here. My Jesus is here, and all things are possible. My Jesus is here. కేవలము నమ్ముము, కేవలము నమ్ముము, నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, and all things are possible. Only believe. Hallelujah. I believe, Lord. Hallelujah. ఈ సమయం మనం బైబిల్ తెరిచి రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. అతని సేవకులలో ఒకడు రాజు అయిన ఏలినవాడా, ఇజ్రాయేలు రాజు పక్షముగా ఎవరు లేరు గాని ఇజ్రాయేలులోనున్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియజేయనని. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూసి రమ్ము అని సెలవేయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చింది. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపింది. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణములను చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడింది. అంతటా అతడు అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్న వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కొండలను తెరవజేసింది. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతంలో అగ్ని రథముల చేతను నిండినట్టు చూచాను. ఆ దండు వారు అతని సమీపం ఉంచినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చెప్పున వానిని అంధత్వంతో మొత్తాను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదకు వాని యొద్దకు మిమ్మును తీసుకొని పోదునని వారితో చెప్పి సొమ్రోను పట్టణమునకు వారిని నడిపించింది. వారు సొమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరువమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరువజేసింది. గనుక వారు తమ సొమ్రోను మధ్య ఉన్నాడని తెలుసుకొనిరి. అంతటా ఇజ్రాయేలు రాజు వారిని పారజూసి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా అతడు, వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారిని నేను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని తాగిన తరువాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములను పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనులు దండువారు ఇజ్రాయేలు దేశంలో వచ్చటం మానిపోయెను. దేవుడి వాక్యం దీవించి అభిషేకించండి. ఓ ప్రభువా, కొంత వాక్యం మేము ధ్యానించి మేము ప్రార్థించడానికి ఆ ఉచ్చరింప సఖ్యంగా మూలుగులతో మొరపెట్టడానికి నీ పరిశుద్ధాత్మ మాకు అవసరమైంది ప్రభువా.
ఓ నీ వాక్యం మేము పలుకుతూ ఉండగా, ఆ రోజు పేతురు మాట్లాడుతూ ఉండగా, ఓ దేవా కొర్నేలి ఇంట్లో ఏ విధంగా పరిశుద్ధాత్మ దిగి ఉన్నదో, ఈ రోజు మా మధ్యలో ఆ పరిశుద్ధాత్మ మా మధ్యలో దిగును గాక. ఆ పరిశుద్ధాత్మ మొరపెట్టడానికి మా హృదయాలు పరిపూర్ణంగా తెరవబడును గాక. నీకు అప్పగిస్తూ సహాయం చేయమని, గలిబిలి చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను, వాక్యం అర్థం కాకుండా చేసే ప్రతి దయ్యపు శక్తులను, అంధకార శక్తులను, ఆకాశ మండలపు శక్తులన్నిటిని ప్రభువే యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. ప్రభువా ఈ నామములో స్వతంత్రంగా నీ పరిశుద్ధాత్మ మా మధ్యలో కదలాడును గాక. నీకు అప్పగిస్తూ సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ప్రభువే యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ప్రార్థించడానికి మీరు పూనుకొని చక్కగా వచ్చినందుకు మీ అందరికి ప్రభువే యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికి వందనాలు. అర్ధశువాలు. ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే అదృశ్యమైన దానిని వాటి కొరకు చూచుట. ప్రవక్త బోధించాడు 1950లో, అదృశ్యమైన వాటి కొరకు చూచుట. దేవుడు రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథంలో ఈ యొక్క విషయాన్ని మనకు స్పష్టంగా చూపిస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎలీషా యొక్క ప్రార్థన ఒక వ్యక్తికి కన్నులు తెరుస్తుంది, ఒక వ్యక్తికి కన్నులు మూసేస్తుంది. హల్లెలూయా. అంటే తెరవడం, మూయడం రెండు ఎలీషా చేతిలో ఉన్నట్లుగా మనం ఈ యొక్క అధ్యాయంలో చూస్తా ఉన్నాం. అంటే ఎలీషా ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు, వధువుకు మాదిరిగా ఉన్నాడు. దేవుని యొక్క భార్యకు మాదిరిగా ఎలీషా ఉన్నాడు. అయితే ఎలీషా ఎలాంటి శక్తివంతమైన ప్రార్థన కలిగి ఉన్నాడో అలాంటి శక్తివంతమైన ప్రార్థన ఈరోజు వధువు కలిగి ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే ఎలీషా ఏలియాను వెంబడించేటప్పుడు అతను చివరి యొక్క ముగింపు సమయంలో, ఎలియా ముగింపు సమయంలో ఎలీషా వెంబడించుట చూసి ఎలీషాని అడుగుతా ఉన్నాడు. ఏలియా ఎందుకు నన్ను వెంబడిస్తా ఉన్నావు? దేని కొరకు నన్ను వెంబడిస్తా ఉన్నావు? అసలు నీకు ఏం కావాలని అడిగాడు. అయితే ఎలీషా అడిగాడు, నీకు పొందుకున్న ఆత్మలో 2 పాలు నాకు కావాలన్నాడు. హల్లెలూయా. 2 పాలు నాకు కావాలన్నప్పుడు ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇది సాధ్యమయ్యే పని కాదు. నీకు ఇది సాధ్యం అవ్వాలంటే, నువ్వు 2 ఆత్మలు కనుక నువ్వు పొందుకోవాలంటే, ఆ 2 ఆత్మలు ఏ విధంగా పొందుకుంటావు అంటే, దేవుని యొక్క దూతలు వచ్చి నన్ను ఆకాశంలోకి కొనుపోతూ ఉంటాయి. అంటే నేను చనిపోను, నాకు మరణం లేదు, నేను ఎత్తబడబోతూ ఉన్నాను. నేను అగ్ని రథముల చేత పరిశుద్ధాత్మ అభిషేకించబడి దూతలు వచ్చి క్షయత అక్షయతగా మారి నేను రూపాంతరపరచబడి నేను ఆ యొక్క యోర్దాను నది అవతల నుండి నేను ఎత్తబడబోతా ఉన్నాను. నేను పరలోక రాజ్యంలో దేవుని యొక్క సహవాసంలోకి వెళ్ళబోతా ఉన్నాను. అయితే ఒకవేళ నేను ఎత్తబడేటప్పుడు గనక నీవు గనక చూస్తే, నేను ఎత్తబడేటప్పుడు గనక నీ కళ్ళుకి నేను కనబడితే, నీవు ఆ 2 ఆత్మలు పొందుకుంటావు. హల్లెలూయా. అంటే ఎత్తబడేటప్పుడు కనబడమే సూచన. నీవు 2 ఆత్మను పొందుకున్నావు అనడానికి సూచన ఏంటంటే ఎత్తబడుట. అంటే ఏలియా ఎత్తబడటం నువ్వు చూడాలి. ఏలియా ఎప్పుడైతే ఎత్తబడుతున్నాడో ఎలీషా చూశాడో, వెంటనే ఎలీషా భుజం మీద ఉన్న యొక్క దుప్పటి వచ్చి ఎలీషా మీద పడ్డది. ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైన విధముగా, ఒక మాదిరిగా దేవుడు బైబిల్ రాసిపెట్టి పెట్టాడు. ఇది వధువుకు చాలా అద్భుతమైన మాదిరి అండి. దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క వధువు కొరకు ఏలియాను పంపించాడు, ఈ కాలంలో అభిషేకించబడి దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుడి కాలంలో ఏలియాను పంపించడం జరిగింది వధువు కొరకు. ఆ రోజు ఏలియా, ఫిక్సీడ్ అయిన ఏలియా ఆ యొక్క విలియం బ్రెనమ్ మాదిరిగా ఉన్నాడు. ఈ యొక్క 4వ కాలంలో మలకి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో వాగ్దానం చేయబడినట్లుగా దేవుడు ఆ వాగ్దానానికి మాదిరిగా ఫిక్సీడ్ అయిన ఏలియాను పెట్టాడు బైబిల్లో.
ఈ తిప్సీడని ఏలియా ఏ విధమైన కార్యాలు చేస్తా ఉన్నాడో, ఏ విధమైన వ్యక్తిత్వం అతను వ్యక్తపరుస్తూ ఉన్నాడో, ఏ విధమైన అతని యొక్క వ్యక్తీకరణ అనేది జనుల మధ్యలో, ఆ యొక్క సంఘం మధ్యలో ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడో, ఆ యొక్క వ్యక్తీకరణ అనేది, ఆ యొక్క వాక్యం అనేది ఫుల్ఫిల్గా ఫుల్ఫిచ్డ్గా విలియం బ్రన్హామ్లో నెరవేరాలి. హల్లెలూయా. అంటే ఆ తిప్సీడని ఏలియా జీవితంలో ఏదైతే జరిగిందో అదే వాక్యము విలియం బ్రన్హామ్ కూడా జరగాలి. అతను నిజ ప్రవక్త అని చెప్పాలంటే, అతను ఒరిజినల్ గా దేవుడే పంపించాడని చెప్పాలంటే, ఆయన జీవితంలో ఏం జరిగింది అదే జరగాలి ఆయన జీవితంలో కూడా. ఒకవేళ ఆయన జీవితంలో జరగలేనిది ఈ జీవితంలో జరిగిందంటే వాస్తవం కాదు, అది బైబిల్ అవ్వదు. ఏలియా జీవితంలో ఏం జరిగిందో అదే జరగాలి. అప్పుడు ఆయన నిజమైన ప్రవక్త, బైబిల్లో ఉన్న ప్రవక్త అని ఖచ్చితంగా విశ్వాసం గుర్తించగలుగుతాడు. హల్లెలూయా. అయితే చాలా విషయాలు తర్వాత చూద్దాం దేవుని కృపను బట్టి. అయితే కొన్ని విషయాలు మాత్రం మనం చూద్దాం. ఇప్పుడు ఏలియా వెంబడిస్తున్న వ్యక్తి ఎవరంటే ఎలీషా ఉన్నాడు. ఎలీషా వధువుకు మాదిరిగా ఉన్నాడు. ఇప్పుడు ఏలియా ఎలీషా అంటే సంఘాన్ని నడిపిస్తున్న ఏలియా. ఇప్పుడు సంఘాన్ని ఏ విధంగా ఎలీషా వెంబడిస్తా ఉన్నాడో, ఏలియాని ఏ విధంగా ఎలీషా వెంబడిస్తా ఉన్నాడో, ఇప్పుడు ఈ కాలంలో మలాకి 4:5 పంపించబడిన ఈ ఏలియాను, ఈ నవీన ఎలీషా సంఘమని ఎలీషా వెంబడిస్తా ఉంది. హల్లెలూయా. అంటే ఈ సంఘమని ఎలీషాకు పరిపూర్ణంగా మన యొక్క స్థానము ఎలీషాలో చూసుకోవాలి. అంటే ఎలీషా జీవితంలో ఏం జరిగిందో అది నీ జీవితంలో జరగకపోతే నువ్వు సంఘం కాదు, నువ్వు వధువు కాదు. హల్లెలూయా. అంటే వధువు అని నీకు రుజువు పడవాలంటే ఎలీషా జీవితంలో జరిగింది నీ జీవితంలో కూడా జరగాలి. అప్పుడే నువ్వు వధువు అయి ఉన్నావు. చాలా మంది వధువు అని చెప్పుకుంటారు, కానీ ఆ బైబిల్లో ఉన్న జీవితాన్ని మనం సమపోలుగా మనం సరిపోకపోతే మనం వధువు అవ్వలేం, నిజమైన సంఘం అవ్వలేం. నిజమైన సంఘము బైబిల్లో ఉన్న జీవితాన్ని సరిపోవాలి. బైబిల్లో ఉన్న ఒక మాదిరి మన దేవుడు తను పెట్టాడు అక్కడ. ఆ మాదిరి ప్రకారంగా మన జీవితాలు సరిపోతేనే మనము బైబిల్లో రాయబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడిన ఆత్మ చేత నింపబడిన వారం అవుతాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలీషా రెండింతల ఆత్మ పొందుకోవాలంటే ఏలియాని వెంబడించాలి. ఎందుకు వెంబడిస్తున్నాడంటే ఎలీషా ఆత్మను పొందుకోవడానికి వెంబడిస్తున్నాడు. క్రీస్తు యొక్క ఆత్మను పొందుకోవాలి. క్రీస్తు ఆత్మతో పాటు ఎలియా ఆత్మ కూడా పొందుకోవాలి. ఏలి ఆత్మ రగులుచున్న ఆత్మ, ఏలి ఆత్మ ఒక మంట పుట్టించే ఆత్మ, ఏలి ఆత్మ ఒక యథార్థంగా నిలబడే ఆత్మ, ప్రాణము పోయినా సరే వాక్యము కొరకు రాజీ పడిన ఆత్మ అది. హల్లెలూయా. ప్రాణాన్ని పోగొట్టేసుకుంటాడు కానీ వాక్యం విషయంలో రాజీ పడ్డా. అలాంటి పట్టుదల, విశ్వాసము, నమ్మకము, యథార్థత కలిగిన ఆత్మ ఏదంటే ఏలి ఆత్మ. హల్లెలూయా. ఆ ఆత్మలో క్రీస్తు ఆత్మ దిగాలి. ఇప్పుడు ఆ క్రీస్తు ఆత్మను పొందుకోవాలి, ప్లస్ ఏలి ఆత్మను పొందుకోవాలి. ఈ రెండు ఆత్మలు, రెండింతల ఆత్మ అభిషేకము ఇప్పుడు ఒక వ్యక్తిలోకి రావాలంటే నిజమైన సంఘంలోకి రావాలి. ఆ నిజమైన సంఘము పొందుకోవాలంటే ఏలియా ఎత్తబడ్డం, ఎలీషా చూడాలి. ఒక పాయింట్ ఏంటంటే ఈ రెండింతల ఆత్మ ఎలీషా పొందుకోవాలంటే ఏలియా ఎత్తబడి చూడాలి. రెండోది, ఏలియాతో పాటు యోర్దాను దాటాలి. రెండు కార్యాలు జరిగితేనే ఈ వ్యక్తి యోర్దాను దాటగలుగుతాడు. యోర్దాను దాటిన తర్వాత ఎత్తబడుతున్న ఏలియాని కూడా చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ కొంచెం వాక్యం తెలిసిన కాబట్టి నేను కొంచెం డెప్త్కి వెళ్తున్నాను, కొంచెం గ్రహించాను. ఇప్పుడు ఏలియా ఎత్తబడుతున్నప్పుడు చూడాలి, ఏలియాతో పాటు యోర్దాను కూడా దాటాలి. యోర్దాను అనగా మరణం అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. అంటే ఏలియాను వెంబడిస్తున్నావు అంటే నిన్ను యోర్దాను దాటించేవాడు ఎవరంటే ఏలియా ఉన్నాడు. ఏలియా లేకుండా నీ యోర్దాను దాటలేవు. యోర్దాను అనగా మరణం అనగా ఆత్మ సంబంధమైన మరణాన్ని నువ్వు దాకాలంటే, ఆ పాండువర్ణ గుర్రాన్ని నువ్వు దాటాలంటే నీకు ఏలి అభిషేకం కావాలి. ఏలి అభిషేకం లేకుండా నువ్వు పాండువర్ణ గుర్రాన్ని దాటలేవు. ఈ రోజు నువ్వు మృత్యువుని దాటాలంటే నీకు ఏలి అభిషేకం కావాలి. ఏలి అభిషేకమే నేను మృత్యువుని దాటించేది. మృత్యువు లేకుండా, మృత్యువుని దాటకుండా నీవు వారికి ఎత్తబడి చూడలేవు. హల్లెలూయా. నీ యోర్దాను దాటాలి, మృత్యువుని దాటాలి, పాండువర్ణ గుర్రాన్ని దాటాలి. పాండువర్ణ గుర్రాన్ని దాటితే నువ్వు 7 ముద్రను చూస్తావు. 7వ ముద్రని కనబడాలంటే ఇక్కడ పాండువర్ణ గుర్రం 4వ గుర్రం దాటాలి. 4వ గుర్రం దాటాలంటే ఖచ్చితంగా నీకు ఏలి అభిషేకం కావాలి. అయితే ఈరోజు చాలా మంది
ఏలియా లేకుండా, ఏలి అభిషేకం లేకుండా, ఏలికి ఆత్మ లేకుండా డైరెక్ట్ గా పాండువర్ణ గురం దగ్గరికి వెళ్ళి దాటేసి ఏడు ముద్ర దగ్గరికి వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తా ఉన్నారు. పరలోకంలోకి వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది సాధ్యమే కాదండి. అది అసలు అవే పని కాదు. ఖచ్చితంగా అభిషేకం ఉండాలి, ప్లస్ అక్కడ యోర్దాను దాటాలి. యోర్దాను దాటిన తర్వాత నువ్వు ఎత్తబడి చూడగలుగుతావు. అందుకే చాలా మంది ఖచ్చితంగా యోర్దాను దాటాలంటే ఆ యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోతారు. ఆ యోర్దాను ఏదంటే ఈ కాలం మీద ప్రవక్త అన్నాడు, అది కొత్త జన్మ అన్నాడు. నూతన జన్మ, కొత్తగా జన్మించడం, పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవడం. ఎప్పుడైతే వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకున్నాడో ఆ వ్యక్తి కొత్తగా జన్మించాడు. కొత్తగా జన్మించడం అంటే ఈ వ్యక్తి ఏం చేశాడు? పాత వ్యక్తి ఏమయ్యాడు? చచ్చిపోయాడు. పాత వ్యక్తి చచ్చిపోయాడు. పాత వ్యక్తి మృతుడైపోయాడు. అతను నూతనంగా జన్మించిన వ్యక్తి, నూతనంగా పుట్టిన వ్యక్తి, ఆత్మలో జన్మించిన వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యక్తి ఆ యొక్క 7వ ముద్రను స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఒక వ్యక్తి తిరిగి జన్మించకుండా దేవుని రాజ్యం చూడలేడని అందుకే యేసుక్రీస్తు చెప్పాడు. దేవుని రాజ్యం చూడాలంటే, 7వ ముద్ర చూడాలంటే నువ్వు ఖచ్చితంగా తిరిగి జన్మించవలసిందే. ఆ తిరిగి జన్మది లేకుండా, క్రొత్త జన్మది లేకుండా, పరిశుద్ధాత్మ బాప్టిజం అనేది లేకుండా మనము యోర్దాను దాటకుండా ఆ యొక్క ఏలియా ఎత్తబోటును మనం చూడలేము. హల్లెలూయా. అయితే ఎలీషా దాటగలడు. ఏమా? ఎలీషాకి అభిషేకం ఉంది. ఎలీషా ఏలియాని వెంబడిస్తా ఉన్నాడు, పరిపూర్ణంగా వెంబడిస్తా ఉన్నాడు. మనస, వాచ, కర్మన ఏమి పూర్తిగా వదిలిపెట్టి ఆయన శరీరము, ఆత్మ, ప్రాణము పూర్తిగా వర్తమానానికి అప్పగించుకొని ఆయన హృదయపూర్వకంగా వర్తమానాన్ని వెంబడిస్తా ఉన్నాడు. ఆయన హృదయపూర్వకంగా ఏలియాని వెంబడిస్తా ఉన్నాడు. ఆయన ఏలియాను ఆ యొక్క ఆత్మతో వెంబడిస్తా ఉన్నాడు. కాబట్టి ఏలియా వచ్చి ఇప్పుడు నేరుగా ఎలీషాతో మాట్లాడుతున్నాడు. అసలు నీకు ఏం కావాలి? నన్ను ఎందుకు వెంబడిస్తా ఉన్నావు? వర్తమానం నిన్ను అడగాలి. ఈ రోజు వర్తమానం 7 ముద్రల పుస్తకం నిన్ను అడగాలి, అసలు నువ్వు ఎందుకు నన్ను వెంబడిస్తా ఉన్నావు? యేసుక్రీస్తు నిన్ను నేరుగా అడగాలి, ఎందుకు వెంబడిస్తా ఉన్నావు? నన్ను నీకేం కావాలి? దేవుడు వచ్చి అడుగుతాడు. ఒకనొక రోజు నిన్ను అడిగే స్థానంలోకి నువ్వు తీసుకెళ్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ యొక్క ఏం కావాలని అడిగే సన్నిధే ప్రార్థన అన్నాడు. ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం సంధించినప్పుడు ఆయన దగ్గర నుంచి మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, నీకేం కావాలి? నన్ను ఎందుకు రమ్మని ఆహ్వానిస్తా ఉన్నావు? నన్ను ఎందుకు నువ్వు కోరుకుంటా ఉన్నావు? నన్ను ఎందుకు నువ్వు ఇక్కడికి ప్రార్థన ద్వారా నన్ను ఆహ్వానించావు అని నిన్ను ప్రశ్నలు కురిపిస్తాడు ఆయన. ఒకరోజు గ్రీన్ మిల్స్ లో ప్రవక్త 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అన్నం లేదు, నీళ్ళు లేవు, ఏమి లేవు. గ్రీన్ మిల్స్ లో సొరంగంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన బ్రతుకుదామని ఆశ లేదు. నేను చావో రేవో తేల్చుకొని క్రీస్తుతో మాట్లాడిన తర్వాతే నేను ఇంటికి వెళ్తానని ఇంటికాడ గట్టిగా ప్రమాణం చేసి భార్య కూడా చెప్పేశాడు, అలానా చోట డబ్బులు పెట్టాను, నీకు జీవన విధానానికి అవసరమైనంత వరకు వాడుకో, ఇంకా ఏదన్నా పని చేసుకుని నీ పిల్లల్ని చక్కగా చూసుకుంటూ నువ్వు నీ జీవితానికి గడిపి దేవుడు నాతో మాట్లాడితే నేను రిటర్న్ వస్తాను, లేకపోతే నేను రాను అని చెప్పేసి డైరెక్ట్గా బాధ్యతలు అప్పగించేసి వెళ్ళిపోయాడు. అంటే దేవుడు మాట్లాడితే బతుకుదాం, లేకపోతే చచ్చిపోదామన్న నిర్ణయం తీసుకుని వెళ్ళాడు. అది మామూలు నిర్ణయం కాదండి. ఒక సాధారణమైన మనిషి అటువంటి నిర్ణయం తీసుకోలేడు. ఒక సాధారణమైన మనిషి అలాంటి నిర్ణయాలు తీసుకోలేడు. అది ఎంత భారభరితమైన నిర్ణయం అంటే, ఎంత పట్టుదలతో కూడిన నిర్ణయం అంటే, ఇంకా అతను దేవుని యొక్క నిజమైన శక్తి ఏంటో తెలుసుకున్నాడు, పవర్ ఏంటో తెలుసుకున్నాడు, ఆ ప్రమాణం ఏంటో తెలుసుకున్నాడు, ఆ వాగ్దానం ఏంటో తెలుసుకున్నాడు. చచ్చిన బ్రతుకున్నా సరే దానికోసం బ్రతకాలి అని ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, భార్యతో బాధ్యతలు అప్పగించేసి గ్రీన్ మిల్స్ లో ప్రార్థన చేస్తున్నాడు. దూత చిన్న వెలుగులో స్టార్ట్ అయిందండి. ఆ సొరంగంలో చిన్న వెలుగులో స్టార్ట్ అయ్యి వెలుగు అంత పెద్దదైపోతున్నాడు. పెద్ద సూర్యబింబంలాగా అయిపోయింది ఆ వెలుగును చూసి చీకట్లో ఎటు పరిగెట్టడానికి తెలియదట. భయం వేసేసి పరిగెట్టి రాడు పక్కన దాక్కుని చూస్తున్నాడు. ఏంటి ఇంత పెద్దదైపోతుంది, ఏమవుతుంది, ఎవరైనా ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా ఆందోళనలో ఒక రాయి పక్కకి ప్రార్థన చేస్తున్నాడు. ఆ దేవుడు మనసులో అనుకుంటున్నాడు, ప్రభువా నాకు సహాయం చేయి, ఏంటో జరిగిపోతుంది కదా, నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటా ఉంటే సూర్యబింబంలో నుంచి ఒక 200 పౌండ్లు కలిగిన మనిషి బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. ఆ యొక్క వెలుగులో నుంచి అందులో నడుచుకుంటూ వచ్చాడు ఒక వ్యక్తి. ఎవరు లేరండి అక్కడ,
ఎవరు లేరు. సొరంగం ఇంచుమించు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది సొరంగం భూమి కిందకి. 14వ సంవత్సరంలో దాచుకున్నాడు దాన్ని చాలా భద్రంగా. అక్కడ ఒక పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి ఆ పిరమిడ్కి తలవాల్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా 3 రోజుల తర్వాత ఆ సూర్యబింబంలాగా వస్తే అందులో నుంచి ఒక మనిషి వచ్చాడు. 200 పౌండ్లు ఉన్నాడంట ఆ వ్యక్తి. దరిదాపు 80 కేజీలు అనమాట. 80 కేజీలు ఉన్న వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకు నన్ను ఆహ్వానించావు? నువ్వు నన్ను మొరపెట్టావు, ప్రార్థించావు, నువ్వు కావాలని కోరుకున్నావు, నేను వచ్చాను. నీకేం కావాలి? ఎందుకు నన్ను కేకేశావు? ఆయన దూత అడిగిన వెంటనే నేను చాలా ఆశ్చర్యానికి గురైపోయాడు. చాలా ఆనందాన్ని, సంతోషం వచ్చేస్తుంది. ఇప్పుడు దేవుడు నా దగ్గరికి వచ్చాడు, పిలిస్తే దేవుడు నా ఎద్దకు వచ్చాడని ఎంత ఆనందంతో తప్పిపోయిపోతున్నాడంటే ఇప్పుడు చెప్తున్నాడు. నన్ను అందరూ నరాల వీక్నెస్ అంటున్నారు, నన్ను అందరూ దెయ్యం పట్టినోడు అంటున్నారు, నా కళలు వస్తున్నాయి, దర్శనాలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియట్లేదు. ఒక దోత వస్తుంది, నన్ను వెంబడిస్తుంది 3వ సంవత్సరం నుంచి. అలా చాలా భయంకరంగా వేగంతో వస్తుంది ఆ దోత. ఏం చేయాలి అర్థం కావట్లే. నాకు బలం ఉన్నంత లెక్క నేను పరిగెడుతున్నాను. తర్వాత నేను ఎక్కడో ఒక చోట స్పృహ తప్పి పడిపోతా ఉన్నాను. నాకేం తెలియట్లే. ఇదంతా నన్ను వెంటాడుతుంది. నాలో ఉన్న దేవుడని నన్ను బలంగా దేవుడు అభిషేకిస్తా ఉన్నాడు. కానీ చుట్టుపక్కల ప్రజలందరూ నన్ను దెయ్యమంటున్నారు, నన్ను నరాల వీక్నెస్ అంటున్నారు. నా పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు. అసలు నేను ఎవరిని, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, నా పరిస్థితి ఏంటని ఈయన మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ దూత చిన్నప్పటి నుంచి ఇంటిలో ఎలా పుట్టాడో, ఎలా వెలుగు వచ్చిందో, ఆయన తండ్రి ఎలా ఉన్నాడో, ఆయన తల్లి ఎలా ఉందో, ఏ పక్కన కూర్చుందో, ఆయన ఏ విధంగా మొత్తం సూచనలన్నిటితో సహా ఆయన పుట్టినప్పుడు రాబిన్ పెట్టి ఎలా వచ్చి ఆ కిటికీలో కుహు అని పోస్తా ఉందో, ఒక పక్క అగ్నిస్తంభం పుట్టినప్పుడు ఆ అగ్నిస్తంభం ఏ విధంగా ఆయన మీదకి వచ్చేసిందో ఇవన్నీ మొత్తం చెప్పడం మొదలుపెట్టాడు. అంత ఆది నుంచి అంతవరకు చెప్పి అన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు నీకు ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి 2 సూచనలు మోసేకి ఇచ్చినట్లుగా నీకు కూడా ఇచ్చి నేను పంపిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడైతే ఆ ప్రశ్నకు ఆన్సర్ వచ్చింది, ఆయన ప్రార్థించే ప్రార్థనకి ఆన్సర్ వచ్చింది. ఎప్పుడైతే అలాంటి పట్టుదలతో మనం కూడా ప్రార్థిస్తామండి, ఖచ్చితంగా మనం పొందుకుంటాం. పట్టుదల లేకుండా, విశ్వాసం లేకుండా మనం ప్రార్థన చేస్తే అది వ్యర్థమైన ప్రార్థన, అది ఉపయోగం లేని ప్రార్థన. కానీ ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఖచ్చితంగా పొందుకోవాలి అని ఆరాటం కలిగి మనం ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా పొందుకుంటాం. హల్లెలూయా. దేవుడు పొందుకోవడానికే ఉపవాస ప్రార్థన ఇచ్చాడు. ఈ ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా దేవుడు మన హృదయం అంతటితో అంగీకరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దాన్ని పొందుకొని తీరుతాం. మనం ఏదైతే ఆశిస్తున్నామో దాన్ని దేవుడి దగ్గర ఖచ్చితంగా పొందుకొని తీరుతామండి. హల్లెలూయా. ఈరోజు ఖచ్చితంగా అలాంటి శక్తివంతమైన ప్రార్థన దేవుడు మనకి ఇవ్వడానికే ఎలీషా యొక్క స్థానంలో దేవుడు మనం ఉంచాడు. ఇప్పుడు ఎలీషా అంత పట్టుదల ఉంది, ప్రార్థించాడు, ఏలియాను వెంబడిస్తా ఉన్నాడు, అభిషేకం ఉంది. ఇప్పుడు ఎంత అభిషేకంతో వెంబడిస్తా ఉన్నాడంటే ఏలి వచ్చి నేరుగా అడుగుతున్నాడు, నీకేం కావాలి, నన్ను ఎందుకు వెంబడిస్తా ఉన్నావు, నాకు నీ ఆత్మలో 2 నిద్ర కావాలి. సరే నేను ఎత్తబడుతున్నప్పుడు చూద్దుగా. ఇప్పుడు ప్రజెంట్ నీకు ఒక పరీక్ష. ఏంట పరీక్ష ఏంటంటే నీకు ఈ గిలగాల్లో ఉండు, ఇక్కడ నీకు కొంత పరిచర్య ఇస్తాను. ఈ పరిచర్య ద్వారా ఈ గిలగాల్లో ఉండి నువ్వు కొంత నేర్చుకుని ఈ యొక్క ట్రైనింగ్ అయ్యి పాస్టర్ ద్వారా చక్కగా పాస్టర్లు అందరూ 3 మంది ఉన్నారు, ఒక్కొక్కరు ఒక అనుభవం నేర్పుతారు. నీకు అందరి దగ్గర నేర్చుకుని చక్కగా ట్రైనింగ్ అయ్యి మంచి వాచ్యతలు నేర్చుకుని, జ్ఞానం నేర్చుకుని మంచి పండితుల్లో తయారవు. దేవుడు నిన్ను బహుగా అభిషేకిస్తాడు. నేను కూడా నిన్ను దీవిస్తున్నాను, నువ్వు ఎక్కడే ఉన్నాను. హల్లెలూయా. ఒక సంఘం ఇచ్చి చక్కగా ఒక ఏర్పాటు చేసి జీతం ఇచ్చి 10 మంది పాస్టర్లను అప్పగించి అందరి బాధ్యతని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అప్పగించారనుకోండి, ఎలా ఉంటుంది? ఎవరైనా వదులుకుంటారా? ఆ యొక్క అవకాశం ఎవరైనా వదులుకుంటారా? కానీ ఎలీషా అన్నాడు, నా ప్రాణము తోడు, నీ జీవము తోడు, యెహోవా నామమున ఆనబెట్టుతున్నాను, నేను నిన్ను విడుకున్నాను. హల్లెలూయా. అదే సేమ్ ప్రమాణం చేసి ప్రామిస్ చేసి విడిచిపెట్టకుండా వెంబడించిన స్త్రీ ఒక ఆమె బైబిల్లో.
ఆమె పేరు రూతు. ఆమె కూడా సేమ్ అదే ప్రమాణం చేసింది. ఇక్కడ ఉండి ఏం పర్లేదు, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకుని పిల్లలు కాను, ఇంకా వయసు ఉంది నీకు, ఏం కంగారు పడకు, వెళ్ళు చక్కగా నువ్వు జీవించని చెప్పాను. ఏమన్నా తెలిసిన రూతు, నువ్వు చచ్చిపోయిన చోట నేను చచ్చిపోతాను, నువ్వు సమాధి చేయబడ్డా నేను సమాధి చేయబడతాను, నువ్వు జీవించే చోట నేను జీవిస్తాను, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప ఇంకేది కూడా నిన్ను నేను చేసుకోకూడదు. హల్లెలూయా. మరణం తప్ప ఏది కూడా నిన్ను నన్ను వేరు చేయకూడదు. ఈరోజు దేవుడితో ప్రమాణం చేయవలసిన ప్రమాణం అది. ఈరోజు మీరు నేను కూడా ఖచ్చితంగా దేవుడితో అలాంటి ప్రమాణం చేయాలి. కరువు అయినా, ఖడ్గమైనా, వస్త్రహీనత అయినా, శ్రమ అయినా, నింద అయినా, బాధ అయినా, వ్యాధి అయినా, ఏదైనా సరే మరణము తప్ప నీవు నన్ను వేరు చేయడానికి వీలు లేదని దేవుడు నామమున ప్రమాణం చేసేది మా. హల్లెలూయా. ఈరోజు చిన్న కష్టం వస్తే వాక్యం చదవడం మానేస్తున్నాం, చిన్న బాధ వస్తే ప్రార్థన చేయడం మానేస్తున్నాం, చిన్న వ్యాధి వస్తే ఆ దరిదాపులో కూడా వెళ్ళమ్మా. ఇంట్లో ఏదైనా చిన్న సమస్య వస్తే 4-5 రోజులు బైబిల్ దగ్గరికి వెళ్ళమ్మా, ప్రార్థన చేయమ్మా. మోకరించడమే జరగదు అక్కడ. ఎందుకంటే రకరకాల ఆలోచనలతో నింపబడిపోతుంది మైండ్. ఆ బాధ, ఈ బాధ, అన్ని సమస్యలతో నింపబడిపోయి ప్రార్థించడానికే అసలు అవకాశం ఉంది. కానీ రోజు దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, ఈ సమస్యలు చిన్న చిన్న సమస్యలే మనం ప్రార్థన దగ్గరికి వెళ్ళవట్లేదు, బైబిల్ దగ్గరికి వెళ్ళవట్లేదు. మరి అంత పెద్ద ప్రమాణం చేసి మరణం తప్ప నిన్ను నన్ను వేరు చేసేది లేదంటే అది ఎంత ప్రమాణం, ఎంత త్యాగం, ఎంత పట్టుదల, ఎంత విశ్వాసం ఉంటే అంత మంచి ప్రమాణం దేవుడితో ప్రమాణం చేస్తా ఉన్నాం. మరణం వచ్చినా సరే వాక్యం చదవకుండా మనకు మాట్లాడలేదంటే అది ఎంత పట్టుదల. అది చిన్న సమస్య వస్తే మనం ఊరికనే ప్రార్థన చేయడం మానేస్తాం, ప్రార్థన మానేస్తాం, వాక్యం చదవడం మానేస్తాం, ఆయన ధ్యానించడం మానేస్తాం, అసలు ఆయన ఉచ్చరించడం అనే కనీసం జ్ఞాపకం కూడా రాదు. ఇక అంత బాధ వస్తుంది ఒక్కొక్కసారి. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా మనం అలా ప్రమాణం చేసిన రోజు ఆ విధంగా మంచి నిర్ణయం, పట్టుదలతో కూడిన నిర్ణయం కనుక తీసుకుంటే ఎలాంటి సమస్య వచ్చినా సరే దేవుని విడిచిపెట్టడానికి ఇష్టపడదాం. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే. మొన్న పేపర్లో చదివాను, పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో కాల్పులు చేస్తారు, జమ్మూ కాశ్మీర్. ఒక పాస్టర్ ఉన్నాడండి, అందులో 30 మంది చచ్చిపోయారు. 30 మంది చచ్చిపోయిన వాటిలో ఒక పాస్టర్ కూడా ఉన్నాడు. ఆ పాకిస్తానీడు వచ్చి గన్నం పీక మీద పెట్టి, నీవు ఆ ప్రభువుని యేసుక్రీస్తునామని పక్కన పెట్టేసి నేను విడిచిపెట్టేశాను, నేను ఆ నామాన్ని ఉచ్చరించను అని చెప్పు, నిన్ను కాల్చడం ఆపేస్తాను అన్నాడు. నిన్ను కాల్చకుండా నిన్ను చంపకుండా వదిలేస్తాను, నువ్వు ఆ మతాన్ని వదిలే, ఆ క్రిస్టియన్స్ వదిలే, యేసుక్రీస్తు వదిలే, ఆ నామాన్ని ఉచ్చరించకు, చెప్పు. అలా చేస్తావా నేను వదిలేస్తానండి. అతను ఏమన్నా తెలిసి గన్నం పీక మీద పెట్టుకుని, నీవు ఇప్పుడు స్పాట్లో నన్ను చంపి నన్ను గన్నం పెట్టే అధికారం నీకు ఉంది, చంపుతావు, కానీ నా ప్రాణం పోయినా కానీ నా నామాన్ని ఉచ్చరించకుండా ఉండలే అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే పలికాడు, పలికిన మరుక్షణమే కాల్చేసాడు. అంటే ఆ యొక్క అభిషేకం అలా ఉండాలి. ఆ అభిషేకము, ఆ శక్తివంతమైన ఆ యొక్క ఉద్యోగం అనేది లోపల లేకపోతే క్రీస్తు కొరకు మనం సరిగ్గా జీవించలేం. సరైన నిర్ణయం బట్టి మనం ముందుకు వెళ్ళలేం. ఖచ్చితంగా అది కావాలి. ఏదో మాటలు చెప్పి, పై మాటలు చెప్పి పరిస్థితి ఎదురైనప్పుడు తప్పిపోయే, తప్పడకు లేసే పరిస్థితి మనకు ఉండకూడదు. ఆ పేతురు ఏమన్నాడంటే, నీకోసం నేను ఏమైనా సరే చావైనా సస్తాను, నీ మంత్రం వేరు చేయను అన్నాడు. యేసుక్రీస్తు అక్కడే చెప్పినాడు, ఎంత పట్టుదలగా మాట్లాడుతున్నావు కదా, చాలా బాగుంది నువ్వు మాట్లాడే మాటలు, చాలా నమ్మకంగా ఉన్నాయి, చాలా విశ్వాసంగా ఉన్నాయి, కానీ కోడి కుయ్యకు ముందు నేను ఎవరో తెలియదు 3 సార్లు పంపేస్తావు పేతురు అన్నాడు. నువ్వు అలాగే చెప్తావు యేసుక్రీస్తు యేసయ్య, నేను ఎంత నమ్మకం ఉన్నా తెలుసా, నా గుండెలు నన్ను నువ్వే ఉన్నావు తెలుసా, నా జీవితం అంతా నీకోసమే అర్పించుకున్నాను, నా వాడు వదిలేసాను, నా పడవ వదిలేసాను, నా ఒళ్ళు వదిలేసాను, నా కుటుంబాన్ని వదిలేసాను, అన్ని వదిలేసి నిన్ను వెంబడేస్తున్నాను నేను. అలాంటిది నేను వదిలేస్తాను, నేను నీ కోసం ఎలాంటి ప్రక్రియను బతుకుతాను, నేను చచ్చిపోతాను, కానీ నేను రాజీ పడిన అన్నాడు. దాని పరిస్థితి ఎదురైనప్పుడు ఒక చిన్న పిల్ల వచ్చి అడిగింది. చిన్న పిల్ల, పెద్దోడు కూడా, సైనికుడు కూడా కాదండి, చంపేసేవాడు కాదు, ఒక చిన్న పిల్ల.
ఆడుకునే పాప వచ్చి ఏమన్నదంటే, నువ్వు కూడా యేసుక్రీస్తు ఉన్నవాడివి కదా అంది. అంతే, చిన్న మాట వెంటనే ఎంత మాట నువ్వు అసలు వేసావో నాకు తెలియదు అసలు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడడానికి వచ్చానంతే నేను అన్నాడు. హల్లెలూయా. ఆ ఏ రోజు దగ్గర ఉండి అలాగో చూపేసాడు పేతురు మీద యేసుక్రీస్తు. ఎంత గట్టిగా నిలబడుతున్నాను, నీవే నా ప్రాణం, నువ్వే నా ధ్యానం, నువ్వే నా ఆశ్రయం, నువ్వే నా దుర్గం, నువ్వే నా ఆశ్రయపురము అన్నావు. ఏమైపోయిందండి నేను చూసేటప్పటికి కొలిపి అలగేసాడు. ఇంకా పరిస్థితి అలా వస్తుంది, పరిస్థితులు అలా వస్తాయండి. కానీ అలా నిలబడేటప్పుడు అభిషేకం కావాలి. పేతురు మీద అభిషేకం లేదు, మాటలైతే పలికాడు కానీ అభిషేకంతో పలికిన మాటలు కాదు. వెంటనే మాట పలికినప్పుడు వేసుకుంది, నేను సావనైనా సత్తాను కానీ నిన్ను మాత్రం సావనేమో ప్రభు అన్నాడు. వెంటనే యేసుక్రీస్తు అన్నాడు, అంత మాట పలికితే అయ్యో ఎంత విశ్వాసం అనలేదు, అయ్యో ఎంత ప్రత్యక్షత వచ్చిందో ఏదైనా అనలేదు. సాతాను వెనక్కి అన్నాడు. అంటే అక్కడికి వచ్చి మాట్లాడింది ఎవరు? సాతాను మాట్లాడింది. అంటే సాతాను చేత ప్రేరేపించి కూడా మాట్లాడుతుంటే అలాంటి ఉద్యోగమైన మాటలు. చాలా మంది అలాంటి ఉద్యోగమైన మాటలు మాట్లాడతారు కానీ నోటి మాటే కదని పరిస్థితి వచ్చినప్పుడు నిలబడలేరు. పరిస్థితి వచ్చినప్పుడు చాలా క్లిష్టంగా ఉంటుంది. చాలా ప్రసంగాలు చాలా ఉద్యోగంగా బోధించవచ్చు, అద్భుతమైన మాటలు వల్లించేయచ్చు, చాలా నాలుక నరం లేదు కదా ఎలాగే తిరిగేది. కానీ పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం నిలబడలేమంట. దేవుడు అలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్తాడు. హల్లెలూయా. అందుచేత ఖచ్చితంగా మనం గమనించాలి. ఖచ్చితంగా పరిస్థితులు మనం వచ్చినప్పుడు మనం నిలబడాలంటే అభిషేకం, రెండింతల అభిషేకం కావాలి. ఆ రెండింతల అభిషేకం ఎలీషా ఉంది. ఇప్పుడు ఎలీషా ఒకటి యోర్దాను దాటాలి, రెండోది ఎత్తబడుతున్న ఏలియాని చూడాలి. ఇప్పుడు ఈ కాలంలో దేవుడు ఆ ఎలీషాను పంపించడానికి, ఆ ఎలీషాను నిలబెట్టడం కోసం, ఆ ఎలీషాను రెండింతల ఆత్మతో నింపడం కోసం దేవుడు ఏలియాను పంపించాడు. ఏలి అభిషేకం వచ్చింది. ఇప్పుడు ఏలి అభిషేకం వచ్చి ఇప్పుడు ఏలి వర్తమానం ఇచ్చాడు. ఇప్పుడు వర్తమానం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే 7 ముద్రల గ్రంథం ద్వారా యోర్దాను దాడుతున్నాం. 7 ముద్రల గ్రంథం ద్వారా యోర్దాను దాడుతున్నాం. ఇప్పుడు యోర్దాను దాటిన తర్వాత ఆ వస్త్రాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ వస్త్రం ఎక్కడ ఉందంటే ఏలి భుజం మీద ఉంది. ఇప్పుడు ఏలి ఎత్తబడుతున్నాడు. ఎక్కడ ఎత్తబడుతున్నాడు? ఇదిగోండి ఇక్కడ ఎత్తబడుతున్నాడు. ఈ యొక్క సన్సెట్ మౌంటైన్ పైన ఆ 7 దూతల సమూహంలోనికి ఇంచుమించు అరగంట సేపు ఎత్తబడ్డాడు ఈయన. అయ్యలారా ఇదేనా సమయం చదివితే మనకు కొంచెం అర్థమవుతుంది. అయ్యలారా ఇదేనా సమయం అనే మెసేజ్ లో ఈ కాలం యొక్క ప్రవర్తన 7 దూతలు ఏం చేసినట్టు మేఘంలో కొనుక్కోయింది. ఎంతసేపు అంటే అరగంట సేపు. అది మెసేజ్ బోధించుకుని లోపలికి వెళ్తే చాలా సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. నేను అంత లోపలికి వెళ్ళాను, కొంచెం పై టచ్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే అరగంట సేపు భూమి మీద లేడు. బైబిల్లో రాయబడి ఉంది అరగంట సేపు నిశ్శబ్దం అని. అరగంట సేపు నిశ్శబ్దం. పరలోకం నిశ్శబ్దం అయిపోయింది, భూమి మీద నిశ్శబ్దం అయిపోయింది. దూతలు మొత్తం ఎప్పుడు కూడా పరిశుద్ధులు 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 అని గడప కమ్ములు పునాదులు గడగడ గడగడ ఉనికేటట్లుగా ఆరాధన చేసే ఆ దూతలు ఒక్కసారి డ్రాప్ సైలెంట్ అయిపోయినాయి. సైలెంట్ అయిపోయినాయి, మాట్లాడలేదు, దూతలకి సౌండ్ లేదు. అంత అద్భుతమైన కార్యం భూమి మీద జరుగుతూ ఉంది. ఏంట కార్యం అంటే ఈ ఒక్క మనుషుడు మేఘంలో వెళ్ళిపోయాడు ఒక అరగంట సేపు. భూమి మీద ఉన్న ఒక మనుషుడు, మట్టి శరీరంలో ఒక మనుషుడు, క్షయత కలిగిన శరీరం కలిగిన మనుషుడు అరగంట సేపు మేఘంలో వెళ్ళిపోయాడు. భూమి మీద లేడు. మేఘంలో అరగంట సేపు ఏం చేశాడు ఆయన? అరగంట సేపు సౌండ్ లేదు దూతలకు. ఏమవుతుందో, దేవుడు ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో ఏం అర్థం కాలేదండి. పిన్ డ్రాప్ సైలెంట్ అన్నమాట. దూతలకు ఆశ్చర్యం అయిపోయింది. మిఖాయేలు అలాగే చూస్తున్నాడు, గాబ్రియల్ అలాగే చూస్తున్నాడు. ఆ దూతలన్నీ కూడా అలాగే స్తంభించుకుని అరగంట సేపు. అంత పెద్ద రహస్యమైన కార్యము ఒక అరగంట సేపు మేఘంలో జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎత్తబడ్డాడు ఆ మేఘంలోకి. ఆ మేఘంలోకి ఎత్తబడి అరగంట సేపు ఆ దూతల సమూహం మధ్యలో సహవాసం చేస్తూ అక్కడి నుంచే ఆ 7 ముద్రలు ఏం పుస్తక రూపంలో పట్టలేదని ఇలాగ మనకైతే ఇలాగ పుస్తకాల రూపంలో రాసి ఇచ్చేసేది. ఇప్పుడు ఈ గ్రంథం ఒక శరీరం అండి. ఈ గ్రంథం ఒక శరీరం రూపంలో ఉంది. ఇప్పుడు ఈ గ్రంథం ఒక శరీరం రూపంలో ఉన్న ఈ గ్రంథం విలియం బ్రాన్హమ్ లోపలికి వెళ్ళిపోయింది.
హల్లెలూయా. దాన్ని థియోఫనీ శరీరం అని అంటా ఉన్నాం. ఇప్పుడు ఆ యొక్క శరీరాలన్నీ విలియం బ్రహ్మం లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ మేఘంలో నుంచి ఆ వాక్యాన్ని పూర్తిగా స్వీకరించుకొని మట్టి శరీరంలో వాక్యం దిగింది. మట్టి శరీరంలో వాక్యం ఎప్పుడైతే దిగిందో ఇప్పుడు వరకు మట్టి శరీరం లేడని ఒక లస్ట్ వేల్ ద్వారా భార్యాభర్తల కలయిక ద్వారా వచ్చిన ఏ శరీరంలో కూడా దేవుడు పరిపూర్ణంగా జీవించింది లేదు. కానీ మొట్టమొదటిగా ఒక మట్టి శరీరంలో దిగడం దూతలు ఎప్పుడైతే చూసినాయో అవికి సౌండ్ లేదు. ఆశ్చర్యానికి లోనైపోయింది. ఏంటిది, ఏం జరుగుతుంది? మట్టి శరీరంలో దేవుడు దిగడమా? ఏదెను తోటలో పాపం చేయక ముందు యేసుక్రీస్తు ఆదాము లోపల దిగాడు. అలాగా ఆదాము లోపల సహవాసం చేస్తున్నాడు. అలాగా ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏదేనుకు ముందు జరిగిన ఆ యొక్క ఫలితము ఇప్పుడు ఈ కాలంలో 1963లో సెన్సెట్ మౌంటైన్ పైన జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆశ్చర్యంలోనైన దేవదూతలు స్తంభించిపోయి అలాగే చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎత్తబడ్డాడు. ఇప్పుడు ఆ ఎత్తబాటును చూసే సంఘం ఏంటంటే ఎలీషా ఎవరంటే ఈ కాలం యొక్క వధువై ఉన్నాడు. ఆ వధువు ఎత్తబాటును చూస్తాడు. ఆ ఎత్తబాటును చూసిన తర్వాత వస్త్రం వస్తుంది నీకు. చాలా మంది పొందేసుకున్నట్టారు కానీ ఎందుకు ఏం పొందుకున్నారో అలాగే తెలియదు. చాలా మంది మేము పొందేసుకున్న పరిశుద్ధాత్మ వస్త్రం చేత కప్పబడిపోయామండి. ఏం కప్పబడ్డావు? ఎత్తబాటు కనబడ్డాదా నీకు? చూసావా దాన్ని? ఎలీషా ఏలి ఎత్తబడుతున్నప్పుడు చూసావా? ఏలి ఎత్తబడుతున్నప్పుడు మేఘంలో అరగంట సేపు ఉన్నాడు. ఆ అరగంట సేపు ఏం జరుగుతుందో చూస్తా ఉన్నావా? ఎప్పుడైతే చూసాడో ఎలీషా అప్పుడు ఆ వస్త్రాన్ని పొందుకున్నాడు. అంటే ఏలియా ఎత్తబడుతున్నప్పుడు ఎలీషా చూసినప్పుడే వస్త్రం వస్తుంది. అంటే ఏలియా మేఘంలోకి వెళ్ళినప్పుడు, విలియం బ్రహ్మం మేఘంలోకి వెళ్ళినప్పుడు, అక్కడ అరగంట సేపు జరుగుతున్నప్పుడు చూస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందో నువ్వు చూస్తే అప్పుడు నీలోనికి వస్త్రం వస్తుంది. ఇది 200 అభిషేకం. ఈ 200 అభిషేకం పొందుకోవాలంటే నీకు ఖచ్చితంగా యోతం దాటాలి. కొత్తగా జన్మించాలి, తిరిగి జన్మించాలి. ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మిస్తావో, కొత్తగా జన్మిస్తావో అప్పుడు నీవు వస్త్రాన్ని పొందుకోవడానికి ఆ ఎత్తబడిని చూడడానికి నువ్వు వెళ్తావు. హల్లెలూయా. దానిని బట్టే కొన్ని విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడాలి. దేవుడే కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ప్రభువైన యేసుక్రీస్తుని ప్రార్థన చేస్తా ఉన్నాను. మీరు కూడా మీ మనసులో ప్రార్థన చేయండి. ఎందుకంటే వాక్యం తెరవబడడం అంటే మామూలు విషయం కాదు. దేవుడే ఆ లోపలికి వచ్చి మనకు తెరవాలి. పరిశుద్ధాత్మ వాక్యం తెరవకుండా మనం ఏం చూడలేము. హల్లెలూయా. వాక్యం తెలిసేవాడు ఎవరైనా దేవుడు, మనం కాదు. ఒక పాస్టర్ దాన్ని చూపించలేడు. ఎంత ప్రయాసపడి, ఎంత తపన పడి, ఎంత కంగారు పడినా సరే ఇక్కడే ఒకటి జరిగింది. ఈ అదృశ్యమైన వాటి వైపు చూచటాని మెసేజ్లో కార్యం ఇప్పుడు మనం చదివాం. పక్కన ఎలీషా పక్కన గెహాజీ ఉన్నాడు. ఆ ఎలీషా పక్కన గెహాజీ ఏం చేస్తున్నాడంటే ఏలియా ఆ యొక్క సుమ్రంలో ఉన్నాడు. మొత్తం కొన్ని లక్షల మంది కాసేసారు ఎలీషాని చంపేద్దామని. ఎలీషాని చంపేద్దామని కొన్ని లక్షల మంది చుడిదరగా చేరిపోయి పెద్ద పెద్ద ఖడ్గాలు పట్టుకుని నిలబడ్డారు. దీన్ని పక్కనున్న గెహాజీ చూసాడు. ఈ పక్కనున్న గెహాజీ చూసి అయ్యో బాబోయ్, ఇవాళ మన పని అయిపోయింది, మనం శత్రువులు వచ్చేసరికి చంపేస్తారు, మన పని అయిపోయింది అనుకుని ఆ చచ్చిపోయే ముందు చివరిలో వ్యక్తి భయకంపితులు అయిపోతారు. చూసారు ఎలా ఉంటుందండి? నరాలు పనిచేయవు, హార్ట్ స్లో అయిపోతుంది, బీపీ డౌన్ అయిపోతుంది. భయంకరంగా ఉంటుంది అనమాట. ఆ టెంపటేషన్ చాలా భయంకరంగా ఉంటుంది. చచ్చిపోయే ముందు ఒక భయంతో ఒక వ్యక్తి చనిపోతున్నాడంటే ఆ వ్యక్తి ముఖం చూడండి, పెద్ద పెద్ద కళ్ళు అయిపోతాయి. అలాగే అయిపోయి ఇప్పుడు గెహాజీ అలాగే అయిపోయి ఎలీషాని భయంకరంగా కేకలు పెడుతూ పిలుస్తున్నాడు. బయటికి పిలుస్తూ ఉంటే అప్పుడు ఎలీషాని అడుగుతూ ఉన్నాడు. చాలా మంది ప్రజలు వచ్చారు మనం చంపడానికి, అయిపోయింది ఈరోజు మన చరిత్ర అంటాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, ప్రభువా వీడు కళ్ళు తెరువు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు ఎప్పుడైతే తెరవబడ్డాయో వచ్చిన ఒక్కొక్కవాడు వెనకాల ఖడ్గం పట్టుకుని ఒక్కొక్క దూత పీక మీద కత్తెట్టు నిలబడి ఉంది అక్కడ. హల్లెలూయా. ఎప్పుడైతే ఏం కంగారు పడదు గెహాజీ, వారికంటే ఎక్కువగా మనకే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు తక్కువ మంది వచ్చారు, మనకి 300 ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ
నువ్వేం కంగారు పడకు, చూడు ఒకసారి అని చూపించినప్పటికి ఒక్కొక్కల వెనకాల దూతలు ఉన్నాయి. ఒక్కొక్క దూత 80 మందిని 80 లక్షల మందిని చంపడానికి సామర్థ్యం కలిగిందంట దూత. అంత శక్తి కలిగిన దూత అండి. అలాంటి దూతలు నిలబడ్డాయి వెనకాల. ఇప్పుడు ఎలా ఉంటుంది గ్యాస్ అప్పుడు చూసాడు, అప్పుడు పోయిందని భయం, అప్పుడు తెప్పరిల్లాడు గాలిపించుకున్నాడు. హల్లెలూయా. చదువుదాం, కొంచెం అందరికి వెళ్దాం. అదృశ్యమైన వాటి ఒకరు చూచుట అనే మెసేజ్లో చదువుతూ ఉన్నాను నేను 2వ పేర నుంచి. మూడో పేర నుంచి చదువుతూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఇప్పుడు తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా దేవుడు తన మార్గమును తన ప్రజలకు బయలుపరచుకున్న ఆ గడియపోయిన ఒక దినము గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆ సమయంలో 2 దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధములకు సిద్ధపడుచున్న దేశం వారికి వారి దాడి యొక్క ప్రతి ప్రణాళిక ముందుగానే ఇజ్రాయెల్ దేశమును ఏ విధముగా తెలియజేయబడుతున్నదో వారికి తెలియకున్నది. కాబట్టి తమ మధ్యలో ఎవరైనా వేగుల వారు ఇజ్రాయేలుకు తమ సంగతులు తెలియజేయుచున్నారేమో అని కనుగొనుటకు వారందరూ ఒక చోటుకు సమకూర్చబడి ఉన్నారు. వారిలో ఒకడు ఎలా అన్నాడు, మన మధ్యలో వేగుల వారు లేరు, ఇదంతయు ఇజ్రాయేలులో ఉన్న ఎలీషా చేయుచున్నాడు. అతడు తన పడక గదిలో నుండి నీ భవిష్యత్తు యొక్క ప్రణాళికను తెలుసుకొనగలడని మాకు తెలుసు. ఇజ్రాయేలు రాజునకు అతడే ఈ సంగతులు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎంత గొప్ప విషయం జరుగుతుందంటే, ఆ సొమ్రోను రాజు యొక్క మీటింగ్ అన్నమాట. సొమ్రోను రాజు ఒక మీటింగ్ పెట్టాడు. సొమ్రోను రాజు ఇజ్రాయేల్ మీద ఏ యుద్ధం చేద్దామన్నా ముందు ఇన్ఫర్మేషన్ ఇజ్రాయేల్ రాజు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎవరు చెప్తున్నారో తెలియదు, ఎలా చెప్తున్నారో తెలియదు. విషయం మాత్రం వారి యొక్క ప్రణాళికలు, వారి యొక్క ఎత్తుగడలు, వారు ఎక్కడ ఉంటున్నారు, ఎలా ఉండి యుద్ధం చేస్తున్నారు, ఏ ప్లేస్ లో ఉండి యుద్ధం చేస్తున్నారు, మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది ఇజ్రాయేల్ రాజు దగ్గరికి. అంతా వెళ్ళిపోయేటప్పుడు ఆయన ముందుగానే అన్ని సమకూర్చేసుకున్నాడు, యుద్ధాన్ని చేసేస్తున్నాడు. ఇజ్రాయేల్ రాజు నాకు చేస్తున్నాడు. ఈ సొమ్రోను రాజు ఎప్పుడు వెళ్ళినా ఓడిపోతున్నాడు. ఈ సొమ్రోను రాజుకు డౌట్ వచ్చింది. ఏం డౌట్ అంటే, ఇప్పుడు మన సైన్యంలో ఎవరో గూఢసారులు ఉన్నారు, వీళ్ళు ఇక్కడ విషయాలన్నీ ఎవరికో ఆ రాజు చెప్పేస్తాడు మొత్తం కదా. ఎవరో గూఢసారులని ప్రయత్నించడం కోసం, వెతకడం కోసం వెతుకుతున్నాడు. మీటింగ్ పెట్టాడు, ఎవరో చెప్పండి మర్యాదగా, లేకపోతే మిమ్మల్ని అందరూ చంపేస్తాను. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎవరో అక్కడ చెప్పేస్తున్నారు. ఎక్కడి నుంచి వెళ్ళకుండా వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఎవరో మొత్తం చెప్తున్నారు. మన దగ్గరే ఉండి మన విషయాలను వాళ్ళకి చేరవేసేస్తున్నారు. ఎవరో చెప్పండి ఎవరో చెప్తున్నారు అని చెప్పేసి మీటింగ్ పెట్టి చాలా కరాఖండితంగా నిలబడ్డాడు. ఎవరండి? సొమ్రోను రాజు. అప్పుడు ఒక ఆయన లేచి అన్నాడు, ఏమన్నాడంటే, రాజా, ఇక్కడ విషయాలు అక్కడ తెలియడానికి కారణం ఎవరంటే మన మధ్యలో వేగుల వారు ఎవరు లేరు, గూఢసారులు ఎవరు లేరు, కానీ ఇజ్రాయేల్ మధ్యలో ఎలీషా అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పడగదిలో నుండే నీ భవిష్యత్ యొక్క ప్రణాళిక అంతా తెలుసుకొని రాజు చెప్పేస్తున్నాడు, ఇజ్రాయేల్ రాజు చెప్పేస్తున్నాడు. ఈ కార్యాలన్నీ చేసేది అతడే. ముందు అతను చంపేస్తే మనకి యుద్ధానికి నెగ్గడానికి చాలా సులువు అవుతుంది. మనం ఓడిపోవడం ప్రధాన కారణం ఎవరంటే ఆ ఎలీషాయే. హల్లెలూయా. అంటే ఈరోజు మన యుద్ధాలన్నీ గెలుస్తున్నామంటే కారణం ఎవరో తెలుసండి? ఈరోజు యుద్ధాలన్నీ గెలుస్తున్నామంటే, ప్రతి దెయ్యాన్ని ఓడిస్తున్నామంటే, ప్రతి వ్యాధిని ఓడిస్తున్నామంటే, ఇంత విశ్వాసం మనం సంపాదించుకుని ప్రతి దెయ్యం మీద గెలుస్తున్నామంటే కారణం ఎవరో తెలుసండి? ఎవరు? ఏలియా. ఏలియా ఎవరిని వెంబడిస్తున్నాడంటే, ఏలియాని వెంబడించేది ఎవరంటే ఎలీషా. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా ఆ యొక్క దేవుడిని వెంబడిస్తున్నాడు కాబట్టి, ఎలీషాని వెంబడిస్తున్నాడు కాబట్టి, ఆ అభిషేకం పొందుకున్నాడు కాబట్టి, రెండింతల ఆత్మను పొందుకున్నాడు కాబట్టి, ఇప్పుడు అతను ఆ అభిషేకంతో ఆ యొక్క పక్క దేశాల్లో ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా ప్రార్థన గదిలోనే పొందేసుకుంటున్నాడు. అంటే నీ శత్రువును జయించే మార్గం ఎక్కడ ఉందండి? ప్రార్థన ఉంది.
మీకు ప్రవక్త అన్నాడండి, నా యొక్క విశ్వాస బలం ఎక్కడ ఉందంటే నా మోకాల్లో ఉందన్నాడు. మోకాళ్ళ యొక్క భాగంలో నీకు విశ్వాసం యొక్క కండరాలు పెరుగుతాయి. విశ్వాసం యొక్క కండరాలు పెరగాలంటే మోకాలు నలగాలి. ఎవరికైతే మోకాలు నలగలేదో వారికి విశ్వాసపు కండలు ఉండవు. దెయ్యాన్ని జయించలేరు, ఏ సమస్యను జయించలేరు, దేన్ని కూడా జయించలేని అంత అల్ప విశ్వాసంలో వాళ్ళు బతుకుతారు. కనీసం చిన్న తలపోటును కూడా జయించలేరు, చిన్న నీరసాన్ని కూడా జయించలేరు, చిన్న జ్వరాన్ని కూడా జయించలేరు. ఈ కాలం ప్రవక్త అన్నాడు, స్వస్థపరచబడే విశ్వాసం నీకు లేకపోతే ఎత్తబడే విశ్వాసం నీకు ఎక్కడొస్తుంది? జరగనై ఉన్న సంగతులని మెసేజ్లో ప్రవక్త చెప్తున్నాడు అన్నమాట. నీవు స్వస్థపడ్డావు అంటే నీకు పునరుద్ధానం ఉందన్నదాన్ని రుజువు అంట. అంటే నీకు స్వస్థత దేవుడు ఇచ్చాడంటే, నువ్వు దేవుడి దగ్గర గోజాడి నువ్వు స్వస్థత పొందుకున్నావంటే, ఆ స్వస్థత పొందుకున్నావంటే ఖచ్చితంగా నీకు పునరుద్ధానం ఉంది. నువ్వు ఫిక్స్ అయిపోవాలి. హల్లెలూయా, ఫిక్స్ అయిపోవాలి. నాకు ఖచ్చితంగా పునరుద్ధానం ఉంది, ఎందుకంటే నేను స్వస్థపడ్డాను. నీ స్వస్థపడ్డావు అనే రుజువు నీకు వచ్చిందంటే చాలు, నీకు పునరుద్ధానం ఉందని. నీకు స్వస్థపడడానికే శక్తి లేకపోతే, విశ్వాసం లేకపోతే నీకు ఎత్తబడే విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అని కూడా అడిగాడు ప్రవక్త. అంటే ఎత్తబడే విశ్వాసం మనం పొందుకోవాలంటే, ఆ అంచులోకి మనం వెళ్ళాలంటే ఇక్కడ స్వస్థపరచబడగలిగినంత విశ్వాసం మనకు రావాలి. అది ఎక్కడ ఉందంటే మోకాల మీద ఉందండి. హల్లెలూయా. చాలా మాటలు పలికాడు ప్రవక్త. నా పాఠశాల మోకాళ్ళ పాఠశాల. చాలా మంది బైబిల్ కాలేజీ టీచర్లు ఏం చెప్తారంటే, నేను పలానా కాలేజీలో నేర్చుకున్నాను, పలానా కాలేజీలో పిహెచ్డి చేశాను, పలానా కాలేజీలో ఎల్ఎల్బి చేశాను, పలానా కాలేజీలో ఇచ్చేసాను చాలా మాటలు చెప్పుకుంటాను. కానీ నేను ప్రవక్త అన్నాడు, నేను నా పాఠశాల మోకాళ్ళ పాఠశాల అన్నాడు. ఏ పాఠశాల అండి? ఎంతమంది దగ్గర ఎన్ని నేర్చుకున్నావో అర్థమండి. మోకాళ్ళ పాఠశాల లేనప్పుడు ఎంతమంది దగ్గర ఎన్ని బైబిల్ పాఠాలు నేర్చుకో, ఎన్ని విద్యలు నేర్చుకో, ఎంత సారాంశం పట్టుకో, ఎన్ని పొందుకున్నా అవన్నీ కూడా గాలి కలిసిపోతాయి. కానీ మోకాళ్ళ మీద నేర్చుకున్నది ఏది కూడా పోదు, జీవితంలో అనుభవపూర్వకంగా అనిపిస్తుంది. మోకాళ్ళ పాఠశాల అంత దాంట్లో తీసుకెళ్తారు. ఎందుకంటే ఒక అనుభవంతో కూడిన పాఠశాల. అనుభవంతో కూడిన పాఠశాల. ఇది మాటలు చెప్పే పాఠశాల కాదు. మోకాళ్ళ పాఠశాల అంటే అనుభవంతో కూడిన పాఠశాల. అనుభవాలతో నేర్పించి దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఈ యొక్క ప్రవక్త అయిన ఎలీషా సొమ్రోని యొక్క రాజు యొక్క భవిష్యత్ అంతా ఎక్కడ పట్టుకున్నాడంటే పడక గదిలో మోకాల మీదే పట్టేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజు మన జీవితంలో జరుగుతున్న ప్రతి సన్నివేశానికి, ప్రతి సిచ్యువేషన్కి, ప్రతి దానికి కారణం తెలుసుకోవాలంటే మనం మోకాలు వేయకపోతే మన కారణం తెలియదండి. అసలు మోకాలు వేయకపోతే మన జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందో, పరిస్థితులు ఎందుకు ఇలా ఏర్పడతా ఉన్నాయో, ఎందుకు ఈ విధమైన పరిస్థితులు కూడా మనం ఉండవలసి వస్తూ ఉందో, ఏ కార్యం కూడా మనం తెలుసుకోలేమండి. హల్లెలూయా. మనకు మోకాల పాఠశాల కావాలి. ఇక్కడ ఎలీషా ఇలాగే పొందుకుంటున్నాడు. నువ్వు ఖచ్చితంగా ఎలీషావు అనుకోండి, ఈ సొమ్మును రాజు యొక్క భవిష్యత్తు అతను పట్టేసుకుని మోకాల మీద పొందేసుకుంటుంటే మరి ప్రపంచం యొక్క భవిష్యత్తు నీ చేతిలో ఉంది. ఎక్కడుందండి? బిలియం బ్రహ్మాం చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? ప్రపంచం యొక్క భవిష్యత్తు ఇప్పుడు నీ చేతిలో ఉంది. వధువు యొక్క చేతిలో ఉంది. ఎలీషా చేతిలో ఉంది. ఇప్పుడు ఎలీషా ఆ భవిష్యత్తు చెప్పాలంటే, ఆ భవిష్యత్తు ఎలీషా చెప్పాలంటే ఖచ్చితంగా మోకాలనుకో కావాలో వద్దండి? ఖచ్చితంగా కావాలి. అందుకే మనం ప్రార్థించాలి. ప్రార్థన లేకుండా మనము దేనిని కూడా జయించలేము. అందుకే దెయ్యాలు జయించాలన్నా, రోగాలు జయించాలన్నా, వ్యాధులు జయించాలన్నా, సమస్యలు జయించాలన్నా, ఏది జయించాలన్నా సరే మనకు ప్రార్థన అనుభవం కావాలి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇజ్రాయేల్ రాజునకు అతడే ఈ సంగతులను చెప్తున్నాడు. మీకు తెలుసు, దేవునికి భయపడి ప్రార్థన చేయు ప్రజలే అమెరికాలో నేడున్న ఈ విపత్కరమైన పరిస్థితుల్లో కావలసి ఉన్న ఉత్తమమైన ఆయుధమై ఉన్నారు. ప్రవక్త ఎంత మాట పలుకుతున్నాడు. ఆ మాట ఎంత బాగుందో చూడండి. దేవునికి భయపడి ప్రార్థన చేయు ప్రజలే ఈ విపత్కరమైన పరిస్థితుల్లో కావలసి ఉన్న ఉత్తమమైన ఆయుధమై ఉన్నారు. ఎవరండి వీళ్ళు? ప్రార్థన చేయగలంటే ఆయుధాలంట.
దేవుని దృష్టిలో ప్రార్థన చేయువారు, దేవునికి భయపడి ప్రార్థన చేయు ప్రజలంట దేవుని చేతిలో ఆయుధాలంట. దేవుడు చెప్పాడు కదా, బలవంతుని చేతిలో బాణాలు అయిపోతారని చెప్పి లేఖనం ఉంటుంది. అంటే దేవుని చేతిలో ఒక బాణం లాగా, ఒక ఆయుధం లాగా నువ్వు మారాలంటే నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. నువ్వు దేవుని భయపడినట్లయితే ప్రార్థన చేస్తావు. దేవుని భయం లేనివాడు ప్రార్థన చేయలేడండి. ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు ఒక మాట, పాపము నిన్ను ప్రార్థన చేయనవుదట, ప్రార్థన నేను పాపం చేయనవుదట. ఆపోజిట్ ఉంటాయి ఇవి. పాపం చేస్తున్న నీవు ప్రార్థన చేయలేవు. పాపం అంటే పెద్ద పెద్ద విచారాల్లో తాగుబోతులు, దొంగతనాలు చేయడం కాదు. ఆజ్ఞను మెరడమే పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మీరావో, ఒక్క వాక్యం మీరినా ప్రార్థన చేయలేవు. నువ్వు ఈ జీవితంలో ప్రార్థన జ్ఞాపకం రావట్లేదంటే నువ్వు ఎక్కడో వాక్యాన్ని మీరేస్తున్నావు అని అర్థం, ఎక్కడో వాక్యం తప్పిపోతున్నావు అని అర్థం. అసలు నువ్వు ప్రార్థన చేయట్లేదంటే, నీకు ప్రార్థన చేయాలని ఆలోచనకి రావట్లేదంటే ఎక్కడో నువ్వు వాక్యం తప్పిపోతున్నావు. వాక్యం తప్పిపోతున్నావు కాబట్టి వ్యక్తి ప్రార్థనకు సమీపించలేకపోతున్నావు. కానీ ప్రార్థన నేను పాపం చేయనవుదట. కానీ ప్రార్థన కలిగి ఉన్న వ్యక్తి పాపం పడిపోలేడు. ఈ కాలం ప్రవక్త అన్నాడు, సువార్తకు పడిపోతాడట, బోధకుడు పడిపోతాడట, అపోస్తులుడు పడిపోతాడట, ప్రవక్త పడిపోతాడట. ఎవరైనా సరే పడిపోయే అవకాశం ఉంది, కానీ ప్రార్థన పరుడు పడిపోవడానికి, మోకాళ్ళ అనుభవం ఉన్నాడు పడిపోవడానికి. ఎందుకంటే ప్రార్థన అలా చేస్తుంది. ప్రార్థన పాపం చేయనివ్వదు. పాపం చేసినప్పుడు ప్రార్థన చేయలేడు. హల్లెలూయా. దేవునికి భయపడి ప్రార్థన చేయ ప్రజలే ఈ విపత్కరమైన పరిస్థితుల్లో దేవుని చేతులు ఆయుధాలు. ఇప్పుడు ఎన్ని విపత్కరమైన పరిస్థితులు జరుగుతున్నాయి మన మధ్యలో. చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రాణాల మీదకి వచ్చే సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు లవోదిక సంఘకాలంలో గాఢంగా నిద్రపోతులకు ఏం తెలియదు, కానీ దేవుని యొక్క సంగతులు, భూమి మీద జరుగుతున్న కార్యాలు, భూమి మీద జరుగుతున్న హేకృత్యాలు, భూమి మీద జరుగుతున్న ఈ యొక్క విపత్కరమైన పరిస్థితులు కేవలం వధువే చూస్తాను. వధువు మాత్రమే చూస్తుంది, కనుక వధువు ప్రార్థనలోకి వెళ్తుంది. ఎస్తేరు ఉంది. ఎస్తేరుని ఆ దేశంలో అందరూ కూడా వెలివేసి ఓచకోత పోయడానికి శాసనాలు రాయించేసాడండి. ఆమాను ప్రభుత్వం ద్వారా ప్రేరేపించబడి శాసనాలు రాయబడిపోయినాయి. అంగా ఓచకోత కోసేస్తారు. జాతిని మొత్తం ఊడ్చిపెట్టేస్తారు. అలాగా ప్రభుత్వం ద్వారా నియామకాలు జరిగిపోయినాయి. ఆర్డినెన్స్ వచ్చేసినాయి. పార్లమెంట్లో, అసెంబ్లీలో బిల్లులు పాస్ అయిపోయినాయి. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసేసింది. ఇంక ఓచకోత కోసేయడమే ప్రజలందరినీ కూడా. ఆ సమయంలో తన ప్రజల కోసం, తన ప్రజల యొక్క యోగక్షేమాల కోసం, తన జాతిని రక్షించుకోవడం కోసం, తన జాతిని భూమి మీద జీవించి కాపాడుకోవడం కోసం ప్రాణాలు తెగించి కూడా ప్రార్థనలోకి వెళ్ళింది ఇస్తే. హల్లెలూయా. రాజు ఈ సమయంలో ఎవరు వచ్చినా సరే చంపేత్తనని ఆజ్ఞ కూడా జారీ చేసేసాడు. ఆ సమయంలో రాజు దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. ఒకవేళ రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రాజు సంపొద్దని రాజదండం చాపకపోతే ఖచ్చితంగా అక్కడ ఉన్న బొడ్లందరూ కాల్చి చంపేస్తారు. కానీ ఎప్పుడైతే ఎస్తేరు ఆ ప్రాణాలు తెగించి చచ్చిపోయిన పర్లేదు, నా జాతి కోసం నేను వెళ్తానని చెప్పి వెళ్ళి ఎప్పుడైతే అక్కడ నిలబడిందో, అక్కడ అహస్వరోసు రాజు ఏం చేసాడు తెలిసి వెంటనే రాజదండం చాపాడు. చాకపోతే అక్కడ ఆమె చంపేలేమి. అక్కడ రాజు చాపాడు కాబట్టి ఆమె బతికింది. ఆమె బతికింది, జాతిని బతికించుకుంది. ఈరోజు ఒక క్రైస్తవ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయడానికి ఆర్డినెన్స్ అన్ని జారీ అయిపోయినాయి. భారతదేశంలో అన్ని కూడా మొత్తం ప్రభుత్వాల ద్వారా రెడీ అయ్యి చాలా మంది అయిపోతా ఉన్నాయి. కానీ ఈరోజు ఎస్తేరు గురపట్టి నిద్ర వస్తుందా? ఎస్తేరు అయితే గురపట్టి నిద్ర వస్తుందండి. ఈ విపత్కరమైన పరిస్థితుల్లో ఎస్తేరు ఏం చేస్తుందండి? ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేస్తుంది. దేవునికి భయపడి జాతిని కాపాడుకోవడం కోసం, ఆ క్రిస్టియన్స్ పరిశుద్ధాత్మ యొక్క అగ్నిని, ఆ యొక్క ఆత్మను కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తుందని. అయితే ఈరోజు అలాంటి వాళ్ళు ఎవరున్నారంటే దేవుని చేతులు ఆయుధాలు అయి ఉన్నారు. ఆ ప్రార్థించే ప్రార్థన పరులే దేవుని చేతుల ఆయుధాలు.
దేవుని ఆయుధం ఏదో గన్నో బుల్లెట్టో కత్తో కొడవలో కాదండి. దేవుని యొక్క ఆయుధమే ప్రార్థన. ఆయన యుద్ధం చేసేదే ప్రార్థనతో. క్రైస్తవుని యొక్క యుద్ధమే ప్రార్థన. అసలు నువ్వు యుద్ధమే చేయకపోతే నువ్వు ఎలా గెలుస్తావు? యుద్ధమే చేయకపోతే అసలు నువ్వు ఎలా గెలుస్తావు? ఏదో 4 మాటలు చెప్పిన వాళ్ళు బతికేయడం వాళ్ళు బతుకుతావా? లేకపోతే ఆల్కీలకి ఏదో మాటలు చెప్పిన వాళ్ళు బతుకుతావా? ఎవరికో ఏదో స్వార్థ చేసేయడం వాళ్ళు బతుకుతావా? లేకపోతే ఎవరికో ఏదో వాక్యం చెప్పడం వాళ్ళు బతుకుతావా? ఎవరికి ఏదో సేవ చేసేయడం వాళ్ళు బతుకుతావా? దాన ధర్మాలు చేసేయడం వాళ్ళు బతుకుతావా? ఎలా బతుకుతావు? అసలు యుద్ధమే పక్కన పెట్టేసి యుద్ధమే మర్చిపోయి అసలు యుద్ధమే లేకుండా నువ్వు యుద్ధంలోకి వెళ్తే ఏం చేద్దామని. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి, కొంచెం అర్థం చేసుకున్న మాటలు. అసలు ఈరోజు ప్రజలు యుద్ధాన్ని మర్చిపోయారు, సామాజిక కార్యక్రమాలు మునిగిపోయారు. వాళ్ళకి అది చేస్తే వీళ్ళకి ఇది చేస్తే, వాళ్ళకి అది ఇస్తే వీళ్ళకి ఇది ఇస్తే దేవుడు నన్ను కరుణిస్తాడేమో, వాళ్ళ కోసం అది చేస్తే ఇది చేస్తే, వాళ్ళకి సేవ చేస్తే సువార్త చేస్తే దేవుడు నాకు ఇది ఇచ్చేస్తాడేమో, అది ఇచ్చేస్తాడు ఇది ఇచ్చేస్తాడు, ఇలాగ ఆశపడి దెయ్యం యొక్క తప్పుదోవలో వెళ్ళిపోవడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. కానీ అసలైన యుద్ధం ప్రార్థన చేయడానికి ఇష్టపడలే. అసలైన యుద్ధం ప్రార్థన అండి. ప్రార్థన ద్వారానే మనం యుద్ధం చేస్తాం. యుద్ధం లేకుండా దేవుడి యుద్ధంలో శత్రువులు జయించలేవు. అసలు ప్రార్థనే లేకుండా శత్రువుతో యుద్ధం చేయకుండా అసలు జయించావనే ఫీలింగ్ నీకు ఎలా వస్తుంది? అసలు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అసలు ఆయుధం ప్రార్థన. ఆయుధమే ప్రార్థన. దేవుని యొక్క మహా అద్భుతమైన ఆయుధమే ప్రార్థన. కానీ ప్రార్థన లేదు ఈరోజు జీవితాల్లో. ప్రార్థన లేకపోతే అసలు నువ్వు 2 ఆత్మను ఎలా పొందుకుంటావు? ఆ యుద్ధాన్ని మా యొక్క మరణాన్ని ఎలా జయిస్తావు? ఆ యుద్ధాన్ని ఎలా దాడతావు? ఎలాగ వస్త్రాన్ని పొందుకుంటావు? ఆ ఎత్తబడిన ఆ యొక్క ఏలియన్ ఎలా చూస్తావు? ఏ విధంగా ఆ ఏలియన్ చూసి వస్త్రాన్ని పొందుకుని మరలా తిరిగి ఏలియా దేవుడు ఎక్కడా అని యుద్ధాన్ని కొట్టే ధైర్యం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? హల్లెలూయా. వస్త్రాన్ని ఎప్పుడైతే పొందుకున్నాడో ఏలియా, వెనక్కి ఎప్పుడైతే ఎలీషా బయటకు వచ్చాడో ఏలియా దేవుడు ఎక్కడా అని యుద్ధాన్ని కొట్టాడు. 2 ముక్కలు అయిపోయింది యుద్ధం. ఏలియాలో ఉన్న శక్తి కంటే 2 ఎక్కువైపోయింది ఇప్పుడు ఎలీషా. ఎక్కడ పొందుకున్నాడు? మోకాల మీద పొందుకున్నాడు. ఎలీషా అనుకున్నాడు, పరీక్షలు పెట్టాడు, గిల్గల్లో ఉండిపో, లేకపోతే బేతేల్లో ఉండిపో, లేకపోతే అక్కడ ఉండిపో ఎక్కడ ఉండిపో అన్నాడు. కానీ నా ప్రాణము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను. నీకు సేవ, నీకు సువార్త ఇస్తున్నాను, నీకు సేవ ఇస్తున్నాను, నీకు పరిచయం ఇస్తున్నాను, నీకు వరం ఇస్తున్నాను, నీకు స్వస్థత వరం ఇచ్చాను, నీకు అద్భుతాలు చేసే వరం ఇచ్చాను, నీకు అది ఇచ్చాను ఇది ఇచ్చాను అంటే ఆగిపోవట్లేదు ఎలీషా. ఏదో స్వస్థతల వరంతో ఆగిపోవట్లేదు, ప్రవచన వరంతో ఆగిపోవట్లేదు, లేకపోతే ఏదో నామకార్థ సంఘాల విశ్వాసాలతో ఆగిపోవట్లేదు. హల్లెలూయా. చాలా మంది చిన్న చిన్న వాటితో ఆగిపోతారు. ఏదో చిన్న అలికిడి వచ్చేటోడికి ఆగిపోతారు, దర్శనం వచ్చేటికి ఆగిపోతారు, కళ వచ్చేటికి ఆగిపోతారు, స్వస్థత వరం వచ్చేటికి ఆగిపోతారు. లేకపోతే ఏదో చిన్న 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 కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగేటప్పటికి నేను పొందేసుకున్నాను అని సాటిస్ఫై అయిపోయి ఆగిపోతారు. హల్లెలూయా. అందుకే ఇంకో చిన్న మాట చెప్తాను, త్వరగా ముగిస్తాను. మీరు చాలా జాగ్రత్త కొన్ని విషయాలు మీరు గమనిస్తే నేను స్పీడ్గా వెళ్తాను. అదే పెంతెకొస్తేలో 120 మంది ప్రార్థన చేస్తున్నారు. వింటున్నారు కదండి? పెంతెకొస్తేలో 120 మంది ప్రార్థన చేస్తున్నారు. 10 రోజులు ఉపవాసం ప్రార్థన చేయమన్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ వచ్చే వరకు 10 రోజులు అని చెప్పలేదు. 10 రోజులు అని చెప్పలేదు, కానీ పరిశుద్ధాత్మ వచ్చే వరకు మీరు కనిపెట్టండి అన్నాడు. వీళ్ళు వెళ్ళి పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టడం మొదలుపెట్టారు. పరిశుద్ధాత్మ కోసం కనిపెడుతుంటే 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. 2 రోజులు 3 రోజులు అయినప్పటికి కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నట్టు ఉన్నాయి పిలుపుకి. పేతురు దగ్గరికి ఇలా అంటాడంట, పేతురు 3 రోజులు ప్రార్థన చేసేసాం కదా, పొందేసుకున్నాం, మనం వెళ్ళిపోదాం సువార్తన్నాడు అన్నాడంట. ఏం పొందుకున్నావు? ఏం పొందుకోవాలి, ఇంకా ఏం రాలేదు, కంగారు ప్రార్థన చేయన్నాడు. హల్లెలూయా. ఇంకో 2 రోజులు అయింది, యాకోబు వచ్చాడంట. గ్యాస్ నొప్పి వచ్చేస్తుంది పేతురు, అర్థం చేసుకో, ఏం ప్రార్థన చేస్తాం? ఇప్పుడు దాకా ప్రార్థన చేసాం, 5 రోజులు ప్రార్థన చేసేసాం, ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసాం కదా, అభిషేకం ఉంది, వెళ్ళిపోతున్నాడు సువార్తగా అన్నాడట. లేదు లేదు, దేవుడు కనిపెట్టమన్నాడు, పొందుకునే వరకు కనిపెట్టమన్నాడు, నువ్వేం కంగారు పడి ప్రార్థన చేయన్నాడట. 7 రోజులు అయిందంట. తోమ వచ్చాడంట, అసలుగా అనుమానం లేదు. తోమ వచ్చి అంటున్నాడంట, పేతురు 7 రోజులు ప్రార్థన చేసాం, బైబిల్లో ప్రతిదీ కూడా మనకు 7తో సంపూర్తి అయిపోయింది, అంతా కూడా 7తో క్లోజ్. మనం 7 రోజులు ప్రార్థన చేసాం కదా, సరిపోద్ది, క్లోజ్ అయిపోయింది, ప్రార్థన పొందేసుకున్నాం మనం. 7తోనే క్లోజ్ అయిపోయింది కదా అంతా.
ఏడంటే ఏంటండి? సంపూర్ణం అయిపోయింది, మనం పొందేసుకున్నాడు అన్నాడట. ఏమో అవ్వలేదు, ఇంకా కంగారు పడుతుంది, ప్రార్థన చేయన్నాడట. అలా 12 మంది శిష్యుని 12 అలా 10 రోజులు అలా ఆపాడు. ప్రార్థన చేయండి అని ఉద్యమాలతో లేపుతా, వాళ్ళు రగులుతున్న జ్వాలలతో లేపుతా. పరిశుద్ధాత్మ ఎలా వస్తే ఎలా ఉంటుందో, ఆత్మ వస్తే ఎలా ఉంటుందో, దేవుడు వస్తే ఎలా ఉంటాడో అన్ని దావీదు కాడి నుంచి, యెహోషువ కాడి నుంచి, అబ్రహాం కాడి నుంచి, ఇస్సాకు కాడి నుంచి ఆత్మ వస్తే వాళ్ళందరూ ఎలా రెగ్యులరు, ఎలా దేవుడిని ఎలా చూపించారో, ఎలా ఏ విధంగా వాళ్ళు ప్రత్యక్షపరిచారో ఇవన్నీ కూడా మొత్తం బోధిస్తున్నాడు అని పేతురు. ఒక్కొక్కటిగా బోధిస్తే ఆ విషయాలన్నీ విన్న తర్వాత తోమ అన్నాడంటే నిజమే పొందుకోలేదు, మనం ఇంకా ప్రార్థన చేద్దాం అంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా ఏకదాటిగా ఏక మనసు వచ్చే వరకు ప్రేరేపిస్తూనే ఉన్నాడని పేతురు. ఎప్పుడైతే అందరికీ ఏక మనసు వచ్చిందో, ఏక హృదయం వచ్చిందో, ఒక్క నిమిషం కూడా దేవుడు ఉండలేకపోయాడు. అంటే పరిశుద్ధాత్మ రావాలంటే వధువులో ఉన్న శరీరం అంతటికి ఒకటే హృదయం రావాలి. వధువులో ఉన్న శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏక మనసు రావాలి, ఏకాత్మ రావాలి. అప్పుడు వరకు 5 రకాల పరిచయం నడుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఈలోగా పొందేసుకున్నాను, చేసేసాను, ఇంకో తెరవబడుకుంది 7వ ముద్ర అని కూడా ఒకడు వచ్చాడు. నాతో పాటు కొనసాగిన పరిచర్య అని కూడా ఒకడు వచ్చాడు. నాతో పాటు ఎత్తపాటు అయిపోయింది ఒకడు వచ్చాడు. మనం అందరం 1000 ఏళ్ళ పరిపాలన ఉన్నామని ఒకడు. ఏది ఈ శిష్యులు వేసినట్లు ఎత్తున్నారు ఒక్కొక్కరు. అయితే పరిశుద్ధాత్మ ఆపుతుంది. కంగారు పడకండి. దేవుడు పరిశుద్ధాత్మ సర్వవ్యాప్త శరీరంగా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ రావడానికి ముందుగా శరీరంలో ప్రతి ఒక్క ఆత్మ అందరూ కూడా ఏక మనసు అవుతుంది, ఏకాత్మ అయిపోతుంది. హల్లెలూయా. అప్పటి వరకు ఉదయం చేయాలండి, ప్రార్థన చేయాలా, మొరపెట్టాలా, ఏ కృత్యాల కోసం మొరపెట్టాలా, దేవుడు ఖచ్చితంగా ప్రత్యక్ష తెరిచే వరకు ప్రార్థించాలా. దేవుని సన్నిధిలో ఒక ఆయుధంగా ఉండాలి. మనం దెయ్యాన్ని కోసి నరికేసి ఒక ఆయుధంగా ఉండాలి. దెయ్యం వస్తే పారిపోయే పిరికుల్లో ఉండకూడదు. చాలా మంది పరిస్థితులు వస్తే పారిపోతున్నారంటే వాళ్ళు ఇంకా ఆయుధంగా మారలేదు. ఆయుధంగా మారేవంటే దెయ్యాన్ని కొయ్యడానికి ఎదురెళ్తాను. 2 అంచులు వాడి అనే ఖడ్గము నీ నాలుగులో నుంచి వెళ్తారు. ఏంటి ఆ 2 అంచులు వాడి అని ఖడ్గం? నీ నాలుగే. ఒకప్పుడు నరం లేదు, ఎలా పడితే అలా తిరిగేసింది. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆయుధంగా మారావో, ఆయుధం ఏంటి తెలుసా? నీ నాలుక. ఇప్పుడు అది 2 అంచులు వాడి అని ఖడ్గంగా మారిపోయింది. హల్లెలూయా. అందుకే దేవుడు నాలుగుకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చాడు. వధువు యొక్క ఆయుధం ఏంటంటే నాలుక. వధువు యొక్క అతిపెద్ద ఆయుధం ఏంటంటే నాలుక. ఈ నాలుగుని అడ్డమైన దానికన్నా వాడారు అనుకోండి, మీరే నచ్చిపోతారు. నాలుగుని కాపాడుకునేవాడే నిజమైన ఆశా నిగ్రహం కలిగిన వ్యక్తి అని చెప్పాడు ప్రవక్త. ఆశా నిగ్రహం అంటే ఏంటండి? ఆశా నిగ్రహం అంటే ఏంటి? నాలుకను కాపాడుకునేవాడు. అంటే నాలుకను కాపాడుకోవడం అంటే ఊరకనే వచ్చేట అబద్ధాలు. ఎందుకు ఆడుతున్నారు కూడా తెలియదు, ఉపయోగం ఉండదు వాళ్ళకి అసలు. కానీ ఊరకనే నోట్లో నుంచి అబద్ధం వచ్చారు. ఊరకనే అసలు వాళ్ళకి ఉపయోగమే ఉండదు. అంటే అలవాటు అయిపోయిన విద్య అనమాట. ప్రతిదానికి 4 మాట తిట్టేస్తారు. ప్రతిదానికి చిన్నదానికి అబద్ధాలే, మోసాలే. వీళ్ళ మాటలు వాళ్ళకి, వాళ్ళ మాటలు వీళ్ళకి చెప్పడం, లేకపోతే ఇక్కడ మాట్లాడక్కడ, అక్కడ మాట్లాడక్కడ చెప్పడం, లేకపోతే అటు ఇటు 4 ద్వారా చేసిన పాపం అంతా 4 ద్వారానే. పాపం ఎలా చేసిందండి? మొట్టమొదటి పాపం 4 ద్వారానే చేసింది. మాట తిట్టింది. దేవుడు ఒకటి చెప్తే ఇంకోటి చెప్పింది. ఇక్కడ దేవుడు తినొద్దంటే, ముట్టుకోవద్దు తినొద్దని చెప్పి సాతానికి చెప్పి అవి చూస్తే నాకు రమ్యమైనది కనిపించింది అంట. చూడండి ఒకసారి ఆదికాండం ఒక లేఖనం చూద్దామా. ఆదికాండం 2వ అధ్యాయం అండి, 16వ వచనం చదవండి. అవ్వ చేసిన మొట్టమొదటి పాపం చూడండి. ఆదికాండం 2:16. దేవుడైన యెహోవా ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. మంచి చెడు తెలుగుదాటినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు. దినమున ఆజ్ఞాపించిన. ఇక్కడితో దేవుడు క్లోజ్ చేశాడు. దినము నిశ్చయంగా చచ్చిపోతాను ఆజ్ఞాపించేశాడు. ఇప్పుడు 3వ అధ్యాయం స్టార్టింగ్ నేను చదవండి.
దేవుడైన యెహోవా ఆ, చేసిన సమస్త భూజంతువులలో ఉమ్, సర్పము ఉండెను. ఎత్తిగలదే ఉండెను. అది ఆ స్త్రీతో, ఆ, ఇది నిజమా? ఆ, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను నీవు తినకూడదని ఆ, దేవుడు చెప్పెనా చెప్పెనా అని అడిగాను. అడిగాను. అందుకు స్త్రీ, ఉమ్, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చు. తినవచ్చు. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి ఆ, దేవుడు మీరు చావకుండానట్లు ఆ, వాటిని తినకూడదనియు ఆ. వాటిని ముట్టకూడదనియు చెప్పానని యాడ్ చేసిందండి. దేవుడు కరాటే గండిదిగా చెప్పాడు. ఏమని చెప్పాడు? తిను నిత్యంగా చచ్చిపోతావని. ఈవిడేమంటే తినకూడదు అన్నాడు, ముట్టుకోవద్దు అన్నాడు. మళ్ళీ ఇంకో ఎక్స్ట్రేజ్ మళ్ళీ కొంచెం మాట్లాడాలని ఎక్స్ట్రా మాటలు పెంచి సాధనతో మాట్లాడుతుంది. దొరికేసింది సాధనకి. ఎప్పుడైతే ఆ మాటలో దొరికేసిందో పట్టుకున్నాడు సాధన. వెంటనే పొడికిని పట్టుకుని వెంటనే ఆ యొక్క వశంలోనికి సాతాను అవన్నీ తీసుకోవడం ప్రయత్నం చేశాడు. ఎందుకు? మాటలు కల్పించింది. ఒక మాటకి రెండు మాటలు వేసి కల్పించి చెప్పడం వల్ల వచ్చే ప్రాబ్లం ఇది. వెంటనే సాధారణంగా దొరికేస్తాం మనం. ఒక వ్యక్తి దగ్గర విన్న మాట ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళిన చెప్పినప్పుడు ఏం జరుగుతుందండి? ఆటోమేటిక్ ఇంకో రెండు యాక్ట్ అవుతాయి. మళ్ళీ ఈ వ్యక్తి విన్న మాటలు ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఇంకో రెండు యాడ్ అవుతాయి. అలాగే యాడ్ అయ్యి ప్రపంచంలో తయారైంది. హల్లెలూయా. ఇప్పుడు అవ్వ ఎప్పుడైతే అలా చేసిందో దొరికేసింది సాతానికి. వెంటనే పాపంలో పడిపోయింది. అంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ఒకటి యాడ్ చేసిందో వెంటనే దొరికేసింది అవ్వ. ఎప్పుడు కూడా మన నాలుగును అదుపులో పెట్టుకోకపోతే, వాక్యం చెప్పింది చెప్పినట్లుగా, విన్నది విన్నట్లుగా మనము అనుసరించకపోతే, చేయకపోతే వెంటనే సాతానే కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. నీ బత్తిని కాపాడేది నీ నాలుగే. నీ నాలుగు సరిగా లేకపోతే నీ బత్తి మొత్తం స్పాయిల్ అయిపోతుంది. బత్తిని పాడు చేసుకునే విధానం ఏదంటే నాలుక. ఈ నాలుగు సరిగా లేకపోతే నీ బత్తి మొత్తం కొలాప్స్ అవుతుంది. బాగానే ఒక వ్యక్తిని ఆ యొక్క మన అనుకూలంలోకి తీసుకోవడానికి, మన స్వాధీనం తీసుకోవడానికి నాలుగు మాటలు ఎక్స్ట్రా చెప్తాం, అది వేరే సంగతి. ఒక 10 మందిని మనం మన పక్షాన్ని తిప్పుకోవాలంటే మన మాటలో అన్ని తిరిగేసి బాల్ వేసి నాలుగు మాటలు యాడ్ చేసి చెప్పాలి, తప్పదు. కానీ దేవుని దృష్టిలో పాపం అది. దేవుని దృష్టిలో పాపం అది. దేవుడు ఎప్పుడైతే నమ్మకత్వం అనేది, యథార్థత అనేది ఎప్పుడు కనపడుతుందంటే నీ నాలుక నిజాన్ని నిజంలో పలికినప్పుడు. హల్లెలూయా. యథార్థత పలికినప్పుడు, వాస్తవాన్ని వాస్తవంగా పలికినప్పుడు మాత్రమే నిన్ను దేవుడు అభిషేకిస్తాడు, దీవిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. నువ్వు అభివృద్ధి అవ్వట్లేదంటే, ఆత్మలో ఎదగట్లేదంటే ప్రాబ్లం నీ నాలుగులో ఉంది. హల్లెలూయా. పాపం ఎక్కడ ఉందండి? పాపం ఎక్కడ ఉంది? నాలుగులో ఉంది. నువ్వు ఆత్మలో ఎదగలేకపోవడానికి గల కారణం నీ నాలుకే. అది ఆది కాండ మొట్టమొదటి అధ్యాయంలో ప్రారంభించింది అవ్వే ప్రారంభించింది. ఇప్పుడు దేవుడు కూడా ఆ అవ్వను జయించడానికే, ఆది పాపాన్ని జయించడానికే దేవుడు వధువు యొక్క నోటిలో 2 అంచులు వాడి అని ఖడ్గాన్ని పెట్టాడు. హల్లెలూయా. అవ్వ యొక్క తత్వాన్ని, అవ్వ యొక్క స్వభావాన్ని నువ్వు జయించాలంటే నీ నోటిలో 2 అంచులు వాడి అని ఖడ్గం ఉండాలి. ఒకవేళ వాడి అని ఖడ్గము వాక్యము కనుక నీ నాలుగులోకి రాలేదనుకోండి, నీవు అవ్వ యొక్క స్వభావంతో ఉంటావు. ఆ పాత నడవడికే, ఆ పాత మాటలమే మాటలు మార్చుకుంటా ఏదో తెలివైందా, బాగానే తెలివిగా తప్పించుకున్నాను అనుకుంటావు తప్ప దేవుని దృష్టిలో పాపం చేసావన్న సంగతి నీకు తెలియదు. మనుషుల దృష్టిలో తెలుగుగా మాట్లాడి తెలుగుగా తప్పించుకోవచ్చు, కానీ దేవుడి దృష్టిలో పాపం అది. హల్లెలూయా. అందుకే నాలుక అనేది చాలా జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. ఈ నీ యొక్క ప్రార్థన జీవితాన్ని కాపాడేది నాలుక. నీ మాట తప్పితే నువ్వు ప్రార్థన చేయలేవు. నువ్వు ప్రార్థన చేయలేకపోవడానికి కారణం నీ నాలుక. జ్ఞాపకం పెట్టుకోండి. నీ నాలుక స్థడిలో లేనందువల్ల అక్కడ మాటలు ఇక్కడ మాటలు, అక్కడ వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు సాడీలు చెప్పి రకరకాలుగా నాలుక రోజుకి ఎన్నిసార్లు నువ్వు మడతెడతో లెక్కేసుకుని బుక్లో డైరీలో రాసుకోండి. ఒకసారి అర్థమైపోతుంది మనకి. ఎన్నిసార్లు మడతెడతాం ఒక్కసారి బుక్ రాసుకుని డైరీలో రాసుకోండి. ఎక్కడెక్కడ నాలుగు మడతెట్టాం. ఎందుకంటే ఎదుటోడికి నిజం చెప్పినట్టుగా ఉంటుంది, కానీ నీ అంతరంగాన్ని మాత్రం తెలుస్తుందండి. అది ప్రతి ఒక్క వాని యొక్క అంతరంగానికి నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు వానికి తెలుస్తుంది. అప్పుడు నువ్వు సైలెంట్గా ఒక డైరీ ఎట్టుకుని రాసేసుకో. నేను పలానా చోట మాట మార్చాను, పలానా చోట ఈ మాట తప్పాను, పలానా చోట ఇలా చేశాను, పలానా చోట ఇలా చేశాను. ఒక డైరీ రాసుకో. సాయంత్రం అయినప్పటికి ఎంత అవుతుందో చూసుకో. అప్పుడు అర్థమవుతుంది మన భవిష్యత్తు.
హల్లెలూయా. అందుచేత మన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవడానికి మూల కారణం నాలుక. ఈ నాలుకను మనం ఆయుధంగా చేసుకోవాలంటే, దేవుడు మనం ఆయుధంగా వాడుకోవాలంటే నాలుగు జాగ్రత్తలు ఉండాలి. అందుకే ఈ పిరమిడ్లో దేవుడు నాలుగునే పెట్టాడు. ఆశా నిగ్రహం అనగా నాలుగు అదుపులో పెట్టుకోవడం. ఎప్పుడైతే నాలుగు అదుపులో ఉంటుందో అంతకంతకంతకంతగా దేవునిలో ఎదుగుతాకి దేవుడు అభిషేకిస్తాడు. నేను అతను ఆత్మలో ఎదుగుతున్నాడంటే కారణం అతను నాలుగు కంట్రోల్లో ఉన్నాడు. ఆ నాలుగు కంట్రోల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆత్మలో ఎదుగుతారు. ఆత్మలో దిగజారిపోతున్నాడంటే అతను నాలుగు సరిగా లేదు. అంతకంతగా దేవునికి దూరం అయిపోతున్నాడంటే, అతను ఆజ్ఞను మీరి పాపం చేస్తున్నాడంటే కారణం అతను నాలుగు స్టడీలో లేదు. దేవుడు చెప్పింది ఒకటి, ఇతను చేసేది ఒకటి. దేవుడు మాట్లాడేది ఒకటి, ఇతను మాట్లాడేది ఒకటి. దేవుడు చెప్పమన్నది ఒకటి, ఇతను చెప్పేది ఒకటి. దేవుడు చేయమన్నది ఒకటి, ఇతను చేసేది ఒకటి. ఇలా చేస్తున్నప్పుడు దేవుడు ఎలా అతను అభిషేకిస్తాడు? దేవుడు ఏది మంచి ప్రార్థన చేసావు కదా, మంచి ఉచ్చారణ చేసావు కదా, అభిషేకించి వెళ్ళిపోయాడు కదా. ఆయన మనుషులు పైరూపం చేస్తాడంట, దేవుడు లోపల అంతరంగా చూస్తాడు. ఆయన లోపల నుంచి ఏ మాట వస్తుందో దాన్ని చూస్తాడు ఆయన. అందుకే బైబిల్లో కూడా ఉంటుంది, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందట. అంటే హృదయంలో ఏముందో అదే నాలుగులోకి వస్తుంది. నాలుగు జాగ్రత్తగా ఉంటే ఆ హృదయంలో నుంచి వచ్చింది జాగ్రత్తగా వస్తుంది. హల్లెలూయా. ఈ నాలుగుని కాపాడుకోవాలంటే అన్నిటికంటే ముందుగా హృదయాన్ని కాపాడుకోవాలి. అంటే ఇవన్నిటి కూడా ఒకదానికొకటి లింక్ ఇవి. అంటే నాలుగు నీకు జాగ్రత్తగా ఉండాలంటే హృదయంలో సాధన ఉండకూడదు. హృదయంలో నీట్గా ఉంటే, హృదయంలో మంచి ఉంటే మంచి నాలుగులోకి వస్తుంది. హృదయంలో కపటం పెట్టుకుని మాట్లాడుతున్నాడు అనుకోండి, కపటమైన మాటలు వస్తాయి. స్వార్థంతోనే వచ్చిన మాటలే వస్తాయి. కోపంతో వచ్చిన మాటలే వస్తాయి. అసూయతో కూడిన మాటలే వస్తాయి. లోపల అసూయ ఉంటాయి, కానీ లోపల పరిశుద్ధాత్మ ఉందనుకోండి, వాక్యం వస్తుంది. హల్లెలూయా. ఖచ్చితంగా మనం దేవుని చేతిలో ఆయుధంగా ఉండాలని, దేవుని చేతిలో మనం ఆయుధంగా ఉండాలంటే మన నాలుగు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన నాలుగు జాగ్రత్తగా ఉండాలంటే మన హృదయం కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. హల్లెలూయా. ఈ విపత్కరమైన పరిస్థితుల్లో కావలసిన ఉత్తమమైన ఆయుధమై ఉన్నారు. అదే ఉత్తమమైంది. మనం ఉత్పత్తి చేయించిన ఈ బాంబులు మరి యుద్ధ ట్యాంకుల కన్నా అది ఎంతో మేలైంది. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల కొరకు పోరాటం చేస్తాడట. ఎల్లప్పుడూ తన ప్రజల కోసం పోరాటం చేస్తాడట ఆయన. అయితే ఆ పోరాటం ఎలాంటిదంటే యుద్ధ ట్యాంకులతోనో బాంబులతోనో అలా చేయట్లే. ఒకవేళ దేశమంతా దేవుని నిమిత్తం తమను తాము మారు మనసు అనే గోను బట్ట మరియు బూడిదలోనికి పడవేసుకొని మరియు తిరిగి మన పితరుల యొక్క ఆ పాత దారిలోనికి వచ్చి నడిచినట్లయితే అప్పుడు ఏ హానియు కూడా మన దగ్గరికి రాలేదు. మందుగుండును తయారు చేయు స్థలములు మరి అటువంటి తయారు చేయు వాటికన్నా మనము కలిగిన అన్నిటికన్నా బాంబుల కన్నా అది ఎంతో ఉత్తమమైనది అని నేను నమ్ముతున్నాను. ఏమిటంటే ప్రార్థన కన్నా గొప్పది ఏది కూడా లేదు. హల్లెలూయా. అంటే బాంబుల కన్నా, హైడ్రోజన్ బాంబుల కన్నా, అన్ని బాంబుల కన్నా, యుద్ధ ట్యాంకర్ల కన్నా ఉత్తమమైన మార్గం ఏదంటే, అన్నిటికన్నా పవర్ఫుల్ బాంబు ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. అంటే హైడ్రోజన్ బాంబుల కంటే పవర్ఫుల్ బాంబు ప్రార్థన. అంటే ఆ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నాం అంటే మనం ఎంత దౌర్భాగ్యంలో ఉండాలో చెప్పండి. అలాంటి ప్రార్థన మనం నిర్లక్ష్యం చేసామంటే మనం ఎంత దౌర్భాగ్యంలో. నిజంగా అన్నిటికంటే శక్తివంతమైన ఆయుధం దేవుడు మనకి ఇచ్చాడు ఈరోజు. బాంబుల కంటే, యుద్ధ ట్యాంకర్ల కంటే, హైడ్రోజన్ బాంబుల కంటే, మిస్సైల్స్ కంటే దేవుడు అద్భుతమైన మార్గం ఇచ్చాడు మనకు. మా యొక్క ప్రార్థన అనే జీవితం ఇచ్చాడు. దీన్ని ఇప్పుడు మనం ఉపయోగించుకున్నామంటే నిజంగా మనం చాలా అదృష్టవంతులు. హల్లెలూయా. భవిష్యత్తునంతా దేవుడు తన చేతులతో పట్టుకున్నాడు. కొద్ది కాలం క్రితం నన్ను ఎవరో ఇలా అడిగారు, సహోదరుడు బ్రహ్మం, భవిష్యత్తు నీ గురించి నీ ఆలోచన ఏంటి? నేను ఎలాగన్నాను, భవిష్యత్తు దేన్ని పట్టుకుందో నాకు తెలియదు, కానీ భవిష్యత్తుని ఎవరు పట్టుకున్నారో ఆయన నాకు బాగా తెలుసు. ఆయనతో నేను సహవాసం కలిగి ఉన్నాను, అది చాలు అన్నాడు. నీ యొక్క ప్రణాళిక ఏంటని, భవిష్యత్తు కోసం ప్రణాళిక ఏంటని అన్నాం అనుకోండి, ఎవరినన్నా ఏమున్నాయండి, మా ఇంటి నిండా అప్పులే, మా ఇంటి నిండా శరీరాల్లో బాధలే, రోగాలే, సమస్యలే, తెల్లారితే పనికి వెళ్ళకపోతే ఇల్లు గడవతాం. భవిష్యత్తు ఏముంది? ఏదైనా ఉద్యోగం చేద్దామంటే కుదరలేదు, జాబ్ చేద్దామంటే కుదరలేదు,
ఏదైనా చేద్దామంటే ఇచ్చేద్దాం అంటే, లేకపోతే నేను పోయిట్ వెళ్ళిపోవాలో, లేకపోతే అక్కడికి వెళ్ళిపోవాలో, లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలో, లేకపోతే నేను అది చేయాలో, నేను ఇది చేయాలో, ఏదో ప్లాన్. మనిషికి ఒక ప్రణాళిక ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు కోసం. ఉంటుందో ఉండదండి? ప్రతి మనిషికి ఉంటుంది భవిష్యత్తు. ఎందుకంటే దేవుడేం శపించేశాడు ఆది కాండంలో, ఏమని? కష్టపడకుండా నీ పొట్ట నిండదన్నాడు. కష్టపడి చెమటూర్చి తినమన్నాడు. ఇప్పుడు చెమటూరితేనే కానీ మనం కడుపు నిండదు. కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇల్లుని పోషించుకోవాలి, కష్టం రానివ్వకూడదు, బాధ రానివ్వకూడదు. ఆ ఇంట్లోకి డబ్బులు తీసుకురావాలంటే వెళ్ళి పని చేయాలి, ఈ బాధలన్నీ భరించాలి. ఇప్పుడు అన్ని ప్రణాళిక ఏంటంటే ఈ కుటుంబాన్ని పోషించడం కోసం. ఒక ఆయన పెద్ద ఆయన అన్నాడు, ఏమన్నాడంటే కోటి విద్యలో కూటు కొరకనట్ట. అంటే కోటి విద్యలు కూడా మొత్తం ఏ ఉద్యోగం చేసినా, సాఫ్ట్వేర్ చదివినా, ఏం చేసినా, ఏ విధంగా బ్రతికినా అన్నీ కూడా కూటు కోసమే. అంతేనండి, అన్నీ దానికోసమే. కానీ నిజమైన ఎలీషా అంట అదృశ్యమైన దానికోసం చూస్తాడంట. కోటి విద్యలు కూటు కోసం భూమి మీద, కానీ నిజమైన ఎలీషా ఈ కూటు కోసం చూడలే, ఆయన అదృశ్యమైన దానికోసం చూస్తున్నాడు. ఇప్పుడు అదృశ్యమైన దాన్ని పొందుకోవడం కోసం ఎలీషా ఆరాటపడుతున్నాడు. ఇప్పుడు బ్రహ్మను అడుగుతున్నాడు, ఎలీషాని అడుగుతున్నాడు ఒక ఆయన వచ్చి, నీ ప్రణాళిక ఏంటి బ్రహ్మం? నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావు? ఉద్యోగం చేయాలనుకుంటున్నావా? కుటుంబాన్ని పోషించుకోవాలి కదా, బ్రతకాలి కదా, అసలు నీ ప్రణాళిక ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడు. ఈయన ఏమన్నాడు తెలుసండి? నా భవిష్యత్తు కోసం అడుగుతున్నావు నాయన, నా భవిష్యత్తు కోసం నాకు తెలియదు, కానీ అసలు నా భవిష్యత్తు పట్టుకున్నవాడే కోసం నాకు బాగా తెలుసు. ఎవరి కోసం చెప్తున్నాడు ఈయన? భవిష్యత్తు కోసం చెప్తే ఎంత పొడుగు చెప్తున్నాను అయితే చాలా వస్తాయి. కానీ ఈ ఎలీషా అంటున్నాడు, ఆయన ఏమన్నాడు తెలుసండి? నా భవిష్యత్తు కోసం నాకు భయం లేదు, కానీ నా భవిష్యత్తు పట్టుకున్న వాడిని కోసం బాగా తెలుసు నాకు. హల్లెలూయా. నా భవిష్యత్తు ఎవరు పట్టుకున్నారో ఆయన నాకు బాగా తెలుసు. ఆయనతో నేను సహవాసం కలిగి ఉంటే చాలు. ఆహా, ఇది అద్భుతమైన మాట అండి, ఇది అద్భుతమైన నిర్ణయం అండి, ఇది అద్భుతమైన ఆలోచన అండి. నా భవిష్యత్తు కోసం నాకు బెంగలేదు. నేను ఏమైపోతానో, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఏం కట్టుకుందామా, దీనికోసం నేను ఆలోచించట్లా. నా భవిష్యత్తును పట్టుకున్నవాడు ఆయన కోసం నాకు బాగా తెలుసు. ఆయన్ని నేను వెంబడిస్తే చాలు. ఆహా, గాల్లో దేవుడు పెట్టి దేవుడో దేవుడు అంటే ఏమైనా వస్తుందండి? అలా ఉన్నది ఈ మాట. ఎవరికైనా ఈ మాట చెప్తే అంటారు, ఇలాగ అంటారు, గాల్లో దేవుడు పెట్టి దేవుడో దేవుడు అంటావునైనా అందరూ. ఏమని? భవిష్యత్తు కోసం ఆలోచించమంటే నీ భార్య ఎలా బతుకుతుంది, నీ పిల్లలు ఎలా బతుకుతారు, వాళ్ళు ఎలాగా, వాళ్ళకు ఇల్లు కట్టాలి, అన్నీ చేయాలి, అన్నీ కూడబెట్టి చక్కగా అక్కడ పెడితే కుటుంబానికి భవిష్యత్తు ఇస్తే అన్నీ బతుకుతావు కదా చక్కగానే అని ఒక మంచి తండ్రి ఇలాగ ఆలోచిస్తాడు కదా, ఇలా ఉంటాడు కదా అని ఆలోచిస్తారు. ఈయన సమాధానం ఎలా ఉంది? అది ఎలా ఉందండి? నా భవిష్యత్తు కోసం నాకు భయం లేదు అసలు, నా భవిష్యత్తు పట్టుకున్నవాడిని ఆయన వెంబడిస్తే చాలు, అది నాకు చాలు. చూడండి, ఇప్పుడు ఎలీషా చెప్పినట్లుగా, రూతు చెప్పినట్లుగా ఏం చెప్తున్నాడా లేదా? ఏమండి? అంటే ఆ ఎలీషా స్థానంలో ఆయన ఉన్నాడా లేదండి? రూతు స్థానంలో ఆయన ఉన్నాడా లేదా? అంటే దేవుడు నాకు ఉంటే చాలు, ఆయన బట్టి నేను నడిస్తే చాలు, ఆయన మృతి పొందిన చోట నేను మృతి పొందుతాను, ఆయన చనిపోయిన చోట నేను చనిపోతాను, ఆయన ఎత్తబడిన చోట నేను ఎత్తబడతాను, ఆయన లేచిన చోట నేను లేస్తాను, ఆయన జీవించిన చోట నేను జీవిస్తాను అని చెప్తున్నాడా లేదంటే? హల్లెలూయా. ఏం బతుకులండి, పని చేసుకోకపోతే బతి పెడుతుంది మనకి తిండి, బతి పెడుతుంది, దేవుడు పెడతాడు తిండి, పని చేసుకోవాలి కదా. ఒక భౌతిక శరీర సంబంధమైన వ్యక్తి మాట్లాడతాడు ఇలాగ, కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి పూర్తి ఆ భారం అంతయు కూడా దేవుని మీద వేసుకుంటాడు. హల్లెలూయా. అతను భవిష్యత్తు కోసం బెంగ పెట్టుకోలేదు, అతను భవిష్యత్తు కోసం బాధపడలే. అతని యొక్క ఆలోచన అంతా, అతని హృదయం అంతా ఎవరి మీద పెట్టాడంటే ఆ భవిష్యత్తును నిర్ణయించిన దేవుడి మీద పెట్టాడు. హల్లెలూయా. మన భవిష్యత్తు కోసం చాలా ప్రయత్నాలు చేసేస్తాం, చాలా ప్రయత్నాలు చేసి చాలా రకాల ఆలోచనలు చేసి చాలా రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తాం. కానీ దేవుడు వచ్చి రేపు వచ్చి వచ్చేనైనా అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? మా ధనవంతుడు అలాగే చేసాడు.
బైబిల్ ఉన్న ధనవంతుడు ఏం చేశాడంటే విస్తారంగా కొట్లు నింపేసి మొత్తం ఒక ఎన్ని బిలియన్లు సంపాదించాడు అతనికి తెలియదట. అంత సంపాదించి 2 కాళ్ళు పైకెట్టి అడ్డంగా మంచాల మీద పడుకుని అన్నాడట, నా ప్రాణమా తిను తాగు సుఖించు, నీకు విస్తారమైన సంపాదించాను, ఎన్ని సంవత్సరాలు నువ్వు కూర్చుని తిన్నా, నీ పిల్లలు తరతరాలు కూర్చుని తిన్నా, ఇది తరగని నిధి అన్నాడంట. దేవుడు వచ్చి అన్నాడంట, నాయన సహోదరా నీ టైం అయిపోయింది వచ్చి అన్నాడు. ఒక మీద కంగారై ఉంటాడు. దేవుడు నా మహిమకులను కాక వెంటనే వెళ్ళిపోయాడు, ఆ యొక్క పాతాళంలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఎడుతున్నాడు, అగ్నిలో మలమల మాడతా. ఆ పేదల ఆశ్రయేమో పాప మా ఎంగిలి బతుకులు తిని, అతనేమో అబ్రహం కుడి పర్సన్ కూర్చుని చక్కగా ఆనందంతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన దృష్టి అంతనే పరలోకం మీద పెట్టాడు. ఇప్పుడు పరలోకం వెళ్ళిపోయి అబ్రహం కుడి పర్సన్ కూర్చున్నాడు. ఈ ధనవంతుడేమో అంతా సంపాదించుకుని ఏదో అనుభవిద్దాం అనుకున్నాడు, పాతాళంలో అగ్నితో మలమల మాడిపోతున్నాడు. ఆ లాజర్ని చూసి బాధపడుతున్నాడు. అయ్యో ఆ లాజర్ కోరుకుంటేనే నాకు ఈ స్థితి వచ్చేది కాదే, ఆ లాజరు ఆశ్రయించిన దేవుణ్ణి నేను కూడా ఆశ్రయిస్తే నాకు ఈ బతుకు వచ్చేది కాదే, ఎంత పాపం చేసేసానో, ఎంత పని జరిగిందో, అయ్యో నా బతుకేంటి, ఓయ్ లాజరు దయచేసి నీ చిటికిని వెళ్తున్నాను నాలుగు తలపోయే బాబు అన్నాడు. హల్లెలూయా. ఎంత బతుకు వచ్చేసి చూడండి. భూమి మీద ఏమో దీనికోసం బతికాడు. ఈయన చెప్పిన మాట లాజరు ఆ ధనవంతుడే కనుక చెప్పుకుంటే ఆ అగ్నిలో పడుండేవాడా, అలాగే ఏడ్చుండేవాడా, అలా మొత్తుకునేవాడా, అగ్నిలో కాలిండేవాడా? కానీ అతను అలా ఆలోచించలే. అతను ఏం తిందామా, ఏం దాచుకుందామా, ఏం ధరించుకుందామా, ఏం పట్టుకుందామా, ఎంత పట్టు వస్త్రాలు ధరించాం, ఎంత సన్నపు నారు వస్త్రాలు వేసాం, ఎంత అందంగా పబ్లిసిటీ కనపడ్డాం, ఎంత దయావంతుడిగా, ఎన్ని చర్చిలు కట్టి ఎన్ని దాన ధర్మాలు చేసిన వ్యక్తిగా, ఒక దయాశీలుడిగా కనపడ్డాం అని భావించాడు తప్ప నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నానా, దేవుని కోరుకుంటున్నానా, దేవుడు నా హృదయంలోకి వస్తున్నాడా, ప్రార్థన జీవితంలో ఉందా, ఆత్మ నాలో ఉందా, పరిశుద్ధాత్మ నాలో ఉందా, వాక్యంతో నేను సహవాసం కలిగి ఉన్నానా, ప్రార్థనతో నేను సహవాసం కలిగి ఉన్నానా, దేవుని సన్నిధిలో ఆయుధంగా నేను ఉన్నానా అని మాత్రం ఎప్పుడు కూడా నేను ప్రశ్నించుకోలేదు. ఈ కాలం కోరుతున్నాడు, ఒక మెసేజ్ బోధించాడు, తనను తాను పరిశీలించుకొనగా. ఏంటండి అది అంటే? ప్రతి వ్యక్తి అంటే తనను తాను పరిశీలించుకోవాలట, తనను తాను ఆత్మ పరిశీలన చేసుకోవాలట. అందుకే ప్రభురాత్రి భోజనం ఇచ్చినప్పుడు ప్రతిసారి కూడా కొరింథీ పత్రికలో ఆ మాట చదువుతారు. ఏమని? ప్రతి వాడు తనను తాను విమర్శించుకొనవలెను అని చదువుతారు. ఎందుకు చదువుతారు? ప్రతి వాడు తనను తాను విమర్శించుకోవాలి, పరిశీలించుకోవాలి. నేను నిజంగా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నానా, దేవుడితో నేను కరెక్ట్గా ఉన్నానా, దేవుడితో నేను సమాధానంగా ఉన్నానా, దేవుని ఆత్మ నాలో నివాసం చేస్తూ ఉందా, ప్రార్థన జీవితం నాలో ఉందా, ప్రార్థన కలిగి నేను ఉన్నానా, ప్రార్థనలో ఆయుధంగా దేవుని సన్నిధిలో మారానా, లేదా నిజంగా నాలో పరిశుద్ధాత్మ నడిపించబడుతూ ఉందా, పరిశుద్ధాత్మ చేత నిజంగా నేను నడిపించబడుతున్నానా, ఏదో మాటలతో బతికేస్తున్నానా? ఖచ్చితంగా ఒక వ్యక్తి పరిశీలించుకోవాలి. ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది, ఆత్మ లేకపోతే ఎలా ఉంటుంది, బ్రహ్మపరిచే ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది, దెయ్యమకి ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది, నికోలిత ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది, బిలాము ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది, ఈ యొక్క 200 కోట్ల దెయ్యాలు మనలో ఉంటే మన యొక్క స్వభావం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆత్మలో నుంచి, వాక్యంలో నుంచి మనం అన్ని పరిశీలించుకుంటే మనలో ఏ ఆత్మ పనిచేస్తుంది, ఏ విధంగా మనం ముందుకు వెళ్తున్నామో, దేవుడితో ఉన్నామా లేదా నిజవాక్యంలో ఉన్నామా, నిజమైన మార్గం గుండా మనం వెళ్తున్నామా, లేకపోతే అబద్ధమైన మార్గంలో మనం వెళ్తున్నామా పరిశీలించుకోవాలండి. ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకపోతే మన భవిష్యత్తు ఏ విధంగా వెళ్తుందో మనం తెలుసుకోవాలి. ఈ భూ సంబంధమైన భవిష్యత్తు మీద దృష్టి పెడుతున్నాం కానీ ఆత్మ సంబంధమైన భవిష్యత్తు మీద దృష్టి పెట్టట్లేదు. కానీ ఈరోజు ఎలీషా ఆత్మ సంబంధమైన భవిష్యత్తు మీద దృష్టి పెట్టాడు. అందుకే అంటున్నాడు, నా భవిష్యత్తు నాకు బెంగలేదు నాయన, నా పరలోకపు దేవుణ్ణి నేను సమీపించి నా భవిష్యత్తుని నిర్ణయించిన దేవుణ్ణి నేను ఆశ్రయిస్తే చాలు. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా మనం అది పొందుకోవాలి. ఎప్పుడైతే ఆ రాజు ఈ ప్రవక్త ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాడని కనుగొన్నాడో అతడు ఇలాగన్నాడు, నేను వెళ్ళి అతన్ని నా యొద్దకు తీసుకొని రమ్ము. ఓకే, 1 గంట అయిపోయింది, ముగించేస్తాను. ఒక పావు గంట నాకు టైం ఏమో. ఓకే, ఆయన పోస్ట్ ప్రార్థన గారు మర్చిపోయినా.
ఈరోజు నాకు ఆ దూరంలో ఉంది, మంచి అభిషేకం ఉందా, చాలా అద్భుతంగా దేవుడు నడిపిస్తున్నాడు ఇక్కడ. మరి మీరు అనుభవిస్తున్నారు లేదు నాకు తెలియదు కానీ హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన ఎలీషాలు మీరు, ఎలీషాలు మారిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే రాజు ఈ ప్రవక్త ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడని కనుగొన్నాడో అది ఇలా అన్నాడు, నేను వెళ్ళి అతన్ని నా ఎద్దుకు తీసుకురాము. వారు దిగువకు వెళ్ళి వారితో ఒకరు ఎలీషా దాతాన్లో ఉన్నాడని చెప్పాడు. వారు దాతానుకు రాత్రి వేళ వెళ్ళి చీకట్లో చుట్టుముట్టు వేశారు. శత్రువు ఎల్లప్పుడూ తన పని చీకట్లోనే ఎలా చేయను గమనించారా? వాడు ఎప్పుడు కూడా చీకట్లోనే చేస్తాడట. దాతాన్లో ఎలీషా ఉన్నాడని తెలిసి సొమ్రోన్ రాజు ఏం చేశాడంటే చీకట్లోనే ఆ రాత్రి యందు ఆ ఎలీషా దగ్గరికి మొత్తం రాత్రి వేళ చుట్టుముట్టేశారట సైన్యం. సొమ్రోన్ యొక్క సైన్యం, సొమ్రోన్ రాజు యొక్క సైన్యం ఆ యొక్క ఎలీషాని చుట్టుముట్టేశారు దాతాన్లో. వాడు పనులన్నీ చీకట్లోనే చేస్తాడు, వెలుగులో ఏది చేయడానికి. అందరికి తెలిసేటట్లు వాడు ఏమి చేయడు, వాడు అన్నీ సీక్రెట్గానే చేస్తాడు. కానీ సీక్రెట్గా తెలిసి నీకు తెలుస్తున్నాయి అంటే నువ్వు ఎలీషా దాన్ని పట్టుకుంటాడు. వాడు చీకట్లో చేసి అన్ని పట్టుకుంటున్నాడు, వధువు తప్ప ఇంకెవరు పట్టుకోలేరు. ఏమేన్ హల్లెలూయా. నువ్వు వధువు అయితే ఖచ్చితంగా సాతాను యొక్క చీకటి సంబంధ రహస్యాలన్నీ నువ్వు గుర్తిస్తావు. ఒకవేళ నీకు తెలియట్లేదంటే నువ్వు వధువు కాదు. ఎందుకంటే చీకటి రహస్య సంబంధమైన అంధకార సంబంధమైన మర్మాలన్నీ కూడా వధువుకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే పౌలు గారు అన్నాడు కదండి, అంధకార రహస్య సంబంధమైన మర్మం ఏది కూడా బయలుపరచబడకపోదు అన్నాడు. అంటే వధువుకు దేవుడు ప్రతి చీకట్లో జరిగిన సన్నివేశాన్ని కూడా దేవుడు చూపించేస్తాడు, ప్రతిదీ చూపిస్తాడండి. ప్రతిది పాపము. మీకు తెలుసా ఈ కాలంలో ప్రవర్త ఏలియా విలియం రన్నన్ దగ్గరికి వెళ్తాయి జనాలు వణుకుపోయేవారండి, తడతలు ఆడిపోయారు. ఎవరన్నా పాస్టర్ గారు ప్రార్థన చేయండి సంతోషంగా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు. కానీ ఒక ప్రార్థన చేయండి అని అడగడానికి గుటకలు మింగిపోరండి. ఎందుకంటే వెళ్తుండగానే ఆయన మనసు అది చూడిన చీకట్లో ఏం చేశాడు, వెళ్ళు ఏం చేశాడు, ఆ రహస్యం ఏం చేశాడు, మొత్తం అన్నీ ఆయన తెలిసిపోయి పాపాల చెట్ట మొత్తం మన కరెంట్ బిల్ చెట్ట అది దగ్గర పెట్టినట్టుగా కిరాణా కొట్లో లిస్ట్ వస్తా చూసారా? మొన్న వెటర్కి వెళ్ళాం. మొన్న ఒక 4 ఐటెం కొన్నోడికి ఎంత బిల్లు ఇచ్చాడు. కొన్నాయి 4 ఎంత బిల్లు వచ్చింది అందులో నుంచి. అలా ప్రవక్త దగ్గరికి వచ్చాడు, పాపాల చెట్టు అంత బిల్లు వచ్చేసింది బయటికి. అవన్నీ చెప్తూ ఉంటే వీళ్ళకి వణుకొచ్చేసేది. ఇక నేను చేసిన పాపాలు ఎక్కడో చేసింది, ఆ చీకట్లో చేసిన పాపాలు ఈయనకి ఎలా తెలిసిపోయి బాబా, ఈయనకి ఎలాగ అర్థమైపోయి. హల్లెలూయా. మనం చెప్పాను మీకు ఈ కాలం యొక్క వాగ్దానమే ఏంటండి, అది హృదయాంతరంగంను చదివి మూలుకులను సహితము కూడా బయటికి తీసుకొచ్చేది వాక్యం ఖడ్గం. ఎముకలను కీళ్లను సహితం లోపల కంట దూరేసంట. ఆలోచనలు ఎక్కడ ఉంటాయంటే వెన్నెముకలు ఉంటాయి. ఎక్కడ ఉంటాయండి ఆలోచనలు? ఎక్కడ ఉంటాయి? వెన్నెముకలు ఉంటాయి. వెన్నులో నుంచి మెదడులోకి వెళ్తాయి. ఆలోచన తయారై వెన్నులో నుంచి మెదడులోకి వెళ్ళి ఆ మెదడులో నుంచి నీకు బ్రెయిన్లోకి వస్తాయి. ఇప్పుడు ఈ ఆలోచన ముందు ఆ మెదడులోకి వెళ్ళక ముందే బయటికి లెక్క వచ్చేది ఎక్కడంటే వెన్నులోనే బ్లడ్ తయారవుతుంది. బ్లడ్లో ఆలోచనలు ఉంటాయి. నీ బయోస్కోప్ పెడితే కనపడతాయి అన్నమాట. కొన్ని లక్షల కొన్ని కోట్ల క్రిములు కనపడతాయి బయోస్కోప్ పెట్టి చూస్తే. అవన్నీ ఆలోచనలు అన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే బ్లడ్లో ఉంటాయి. అందుకే ఏది చేయాలన్నా సరే బ్లడ్ టెస్ట్ చేసేస్తారు. ఎందుకంటే ఒక చుక్క తీసుకుని సరిపోతుంది నీ బ్లడ్ మొత్తం. నువ్వేమయ్యామో మొత్తం చెప్పేద్దా బ్లడ్. హల్లెలూయా. అయితే ఆ యొక్క మెదడులోకి వెళ్ళక ముందే ఆలోచన వెన్నులోనే పెట్టేసుకుంటావు. పరిశుద్ధాత్మ మూలుగులోకి వెళ్ళిపోయి ఆ వెన్నులోకి వెళ్ళిపోయి ఆ ఆలోచన బయటకు తీసుకొచ్చేది. ఇంకా మెదడులోకి వెళ్ళలేదు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యక్తి యొక్క ఆలోచన మొత్తం చెట్ట బయటకి ఎత్తడు. ఎలా ఉంటుంది? ఒక వ్యక్తికి దడ వచ్చేసి ఒక ఆమె పాపం చేసేసింది. మిలిటరీ వ్యక్తి, మీకు చాలాసార్లు చెప్పాను. ఆ వ్యక్తి మిలిటరీలోకి వెళ్ళిపోతే తన భార్య ఏం చేసిందంటే ఒక అందమైన యువకుని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయి పాపం చేసేసింది. ఎవరికి తెలియదు అనుకుంది. దానికి దేవుడు ఆ యథార్థవంతమైన భర్తనే అతను మోసం చేసినందుకు దేవుడు ఆమెకు శిక్షగా ఒక క్యాన్సర్ వేసాడు. ఆ క్యాన్సర్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గట్లే. ఒక ఆమెకి ఎవరో సలహా ఇచ్చారు, వాళ్ళ డాక్టర్ గారు ఉన్నారు, ఆత్మ సంబంధమైన డాక్టర్ గారు. అయినా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడంటే, ఆయన వైద్యం చేసాడంటే మొత్తం నీకు క్యాన్సర్ పోతుంది,
అని చెప్పాడు. వెంటనే సర్టిఫికెట్లన్నీ తీసుకుని డాక్టర్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చచ్చిపోతామని చెప్తున్నాడు. అయితే సర్టిఫికెట్లన్నీ పట్టుకుని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆయన తలదూకుంటున్నాడు, ఇలాగ తలదూకుంటేనే అద్దంలో చూసాడు, అక్కడ గుమ్మంలో నుంచి వస్తుంది. అద్దంలో చూస్తుంటేనే ఆమె చరిత్ర మొత్తం దర్శనం వచ్చేసింది. దర్శనం వచ్చేది చూశాడు. దర్శనం చూసి ఆమె ఇంకా అడుగు బయటకు వచ్చి గమడు పైకి ఎట్టి గాడ్ బ్లెస్ సహోదరుడు అంది. గాడ్ బ్లెస్ సహోదరుడు అని మరుక్షణమే, అమ్మ నీ పేరు పలానా, నీ ఊరు పలానా, నువ్వు పలానా అడ్రస్ నుంచి వచ్చావు, నీ యొక్క అడ్రస్ ఇది, నువ్వు పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నావు, ఇప్పుడు ఆ డాక్టర్ నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు, నీ సర్టిఫికేట్ కూడా ఉంది, చేతితో పట్టుకుని వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చచ్చిపోతావు అని చెప్పారు. ఇదంతా నిజమేనా? ఎగ్జాక్ట్లీ సహోదరుడు అంతా చెప్పిందంతా రైటే. అయితే నువ్వు నా దగ్గరికి వచ్చినా చచ్చిపోతావు, నువ్వు ఒక కార్యం చేయాలి. ఏంటి అది? ఎలాంటిదైనా చేస్తాను సహోదరుడు చెప్పాను. ఇప్పుడు మొదలెట్టాడు ఆయన. నీవు నీ భర్త లేకుండా నువ్వు పలానా చీకట్లో పలానా వ్యక్తితో పాపం చేసావు, అది వెళ్ళి నీ భర్త దగ్గర ఒప్పుకోవాలి. హల్లెలూయా అని వింటున్నారా? ఆ పాపం వెళ్ళి నీ భర్త దగ్గర ఒప్పుకోవాలని ఎప్పుడైతే చెప్పాడో కళ్ళు తిరిగి పుట్టు తిరిగి కింద పడిపోయింది. ఆ పాపం బయట పెట్టేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది కింద. కళ్ళు తిరిగి ఎప్పుడైతే కింద పడిపోయిందో వెంటనే మేడ పరిగెత్తిన వెళ్ళి గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చి ఆ మొఖం మీద కొట్టింది. ఆ మొఖం మీద కొట్టిన తర్వాత ఒక పైకి లేచింది. వెంటనే బ్రహ్మ గారి కాలు మీద పడిపోయి, సహోదరుడు నేను దండం పెడతాను, ఇంకేదన్నా మార్గం ఉంటే చెప్పు, నా భర్త నన్ను చాలా ప్రేమిస్తాడు, చాలా ఆప్యాయంగా చూసుకుంటాడు, చాలా ఎంత ప్రేమ పంచాలో అంత ప్రేమ పంచుతాడు, నేను కనుక ఈ విషయం కనుక నా భర్త చెప్తే వెంటనే డబ్బులు ఇచ్చేస్తాడు, దయచేసి మెస్సి మాత్రం ఆయన చెప్పవద్దు, ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పంటారు. అసలు ఈ విషయం ద్వారానే ఆవిడ క్యాన్సర్ వచ్చింది, ఈ విషయం ద్వారానే ఆవిడ పాపం పండుకుంది. ఇప్పుడు దీన్ని ఒప్పుకుంటేనే తగ్గుతుంది. కానీ ఈవిడేమంటుంది, ఇంకో మార్గం ఏదైనా ఉంటే చెప్పుకున్నాను, నేను చేస్తానంటుంది. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసండి, లేదు నువ్వు ఈ విషయం జరిగినప్పుడు ఒప్పుకుంటేనే, ఈ విషయం ఒప్పుకుంటేనే నీకు పాపం ప్రాయశ్చిత్తం అవుతుంది. అది నీ భర్త దగ్గర, దేవుడి దగ్గర ఒప్పుకున్నా ఉపయోగం లేదు. చాలామంది తప్పులు చేస్తారండి. తప్పు చేసి తెలుగుగా ఏం చేస్తారో తెలుసండి, బలిపీఠం దగ్గర, చర్చి దగ్గర, లేకపోతే ఒంటరిగా రూమ్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసేసి, ప్రభువా నేను పలానా వ్యక్తి దగ్గర పాపం చేసేది క్షమించే ప్రభువా అని ప్రార్థన చేసి మౌనంగా ఉంటారు. కానీ దేవుడు అన్నాడు ఆ పాపం అంటే క్షమించకూడదట. దేవుడు ఆ పాపం తీయడట. ఎందుకంటే నువ్వు ఏ వ్యక్తి దగ్గర అయితే పాపం చేసావో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. అప్పుడు దాకా పాపం క్షమాపణ దొరకదు. దేవుడు కూడా క్షమించలేడు. దేవుడు క్షమిస్తాడు, కానీ నిన్ను క్షమించే వ్యక్తి ఆ ఎదుటి వ్యక్తి ఉండాలి. నువ్వు ఎవరి దగ్గర పాపం చేసావో వ్యక్తిని క్షమించాలి. అప్పుడు దాకా నీకు క్షమాపణ దొరకదు. దీనికి చాలా సూచనలు చెప్పాడు ప్రవక్త. ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు, హత్య చేసి జైలుకి వెళ్ళిపోతే ఆ వ్యక్తికి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య ఏం చేశాడంటే ఒక లెటర్ ఎట్టుకు వెళ్ళాడు రాష్ట్రపతి దగ్గరికి లెటర్ ఎట్టుకు వెళ్ళాడు. వెళ్ళి రాష్ట్రపతిని మరణశిక్ష వేసేసాడు మా తమ్ముడికి. రాష్ట్రపతి ఇస్తాడు కదండి, మరణశిక్ష వేస్తే విడిపించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది, మన దేశంలో కూడా ఉండదు. అలాగే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు. అతను రాష్ట్రపతి సంతకం చేసి ఇచ్చాడు, నేను విడిపిస్తున్నాను. ఒక వైట్ పేపర్ సంతకం పెట్టి ఇచ్చేసాడు. ఈ సంతకం పట్టుకుని ఆ యొక్క పేపర్ పట్టుకుని ఈ వ్యక్తి జైల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. జైల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి దగ్గరికి చెప్పాడు, నిన్ను మన ఉరిశిక్ష తీరు, దేవుడు నేను వెళ్ళి రాష్ట్రపతిని అడిగాను, నీకు క్షమాపేక్ష పెట్టారు, ఇదిగో లెటర్తో అని లెటర్ చూపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసండి, నేను తెచ్చుండి అనుకున్నావా, ఏదో వైట్ పేపర్ పట్టుకొచ్చేసి నువ్వు నాకు చూపించేసి సంతకం పెట్టేసి ఇచ్చేస్తే రాష్ట్రపతి సంతకం పెట్టేస్తే నేను నమ్మేస్తానా? అసలు నేను నమ్మను. రాష్ట్రపతి అంటే ఎలా వస్తుంది? గవర్నర్ నుంచి రావాలి, గవర్నర్ సంతకం పెట్టి రావాలి, తర్వాత ముఖ్యమంత్రి రావాలి, ముఖ్యమంత్రి నుంచి డీజీపీ రావాలి, డీజీపీ నుంచి నాకు ఎస్పీ వస్తాడు, ఎస్పీ ద్వారా నాకు అంతా కూడా అక్కడి నుంచి వస్తుంది. నువ్వు ఎలా వస్తావు, నువ్వు ఎలా పట్టుకొస్తావు అన్నాడు. ఆ పేపర్ తీసుకుని అతని చేతులతో చింపేసి నోట్లో పెట్టి నవ్వులేసి దూరంగా ట్రై చేసాడు. నన్ను చచ్చిపోయేటప్పుడు కూడా నన్ను పెచ్చోని చేస్తున్నావు అన్నాడు. తెల్లారి తీసుకెళ్ళి అతను ఊరేసేసాడు. ఊరు తీసేసాడు. ఈ విషయం పేపర్లో పడి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది. ఇదేంటి, నేను క్షమాపణ ఇచ్చాను కదా, లెటర్ రాసి ఇచ్చాను కదా, అతను ఎలా ఊరు తీశారు మీరు అని అతను ఎంక్వైరీ చేశాడు.
ఒక రాష్ట్రపతి సంతకం చేసి ఇచ్చినా సరే మీరు పట్టించుకోరా, ఊరెందుకు తీశారని అని చెప్పి అతను ఎంక్వైరీ అయితే తేలింది ఏంటంటే ఎంక్వైరీలో ఆ యొక్క క్షమాపణ పత్రాన్ని ఈ వ్యక్తి అంగీకరించలేదు. ఆ క్షమాపణ పత్రాన్ని ఈ వ్యక్తి అంగీకరించలేని కారణంగా ఇతనే చచ్చిపోయాడు. అప్పుడు రాష్ట్రపతి నుంచి రెండో ఆర్డర్ వచ్చింది. ఏం ఆర్డర్ అంటే ఒక వ్యక్తి క్షమించవచ్చు, క్షమించిన తర్వాత క్షమించబడిన వ్యక్తి దాన్ని రిసీవ్ చేసుకోకపోతే క్షమాపణ కాదు అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు క్షమించాడు మనల్ని, కానీ ఆ క్షమాపణ గనక మనం తీసుకుని ఆ వేరే వ్యక్తిని గనక మనం క్షమించకపోతే అప్పుడు దేవుడు పరలోక ప్రార్థనలో నేర్పించాడు. ఏంటంటే అది పరలోక ప్రార్థనలో ఒక ప్రార్థన నేర్పించాడు. ఏంటంటే అది మేము ఇతరుల పాపలను క్షమించినట్లుగా మా పాపలను మీరు క్షమించండి. అంటే నువ్వేం చేయాలి? దేవుడిని క్షమిస్తే నీవు ఇంకొక వ్యక్తిని క్షమించాలి. కట్టుకున్న భర్తను క్షమించలేవు, కట్టుకున్న భార్యను క్షమించలేవు, పిల్లల్ని క్షమించలేవు, పక్కింటిని క్షమించలేవు, ఎదురింట్లో క్షమించలేవు. ఏమి క్షమించలేకుండా క్షమాపణ నువ్వు పొందుకుని ఇతరులను క్షమించకపోతే నీకు క్షమాపణ ఎలా వస్తుంది? హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఖచ్చితంగా మనం పొందుకున్నామంటే ఇతరులకు ఇవ్వాలి. మనం క్షమించుకోవటం అంటే ఇతరులకు క్షమించాలి. మనం ప్రార్థిస్తున్నామంటే మన ప్రార్థన జీవితం మనలోకి వచ్చిందంటే వేరే వాళ్ళకి ప్రార్థన జీవితం నేర్పించాలి. అంటే మనం పొందుకుని ఇవ్వాలి. ఒక క్రైస్తవుడి యొక్క లక్షణం ఇది ప్రార్థనలో అవలంబించవలసిన కార్యం. కానీ మనమేమో అన్నీ మనకు మంచి జరగాలి, మనం అన్నీ అనుభవిస్తాం, దేవుడు మనకు క్షమాపణ ఇవ్వాలి, దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వాలి, మనం మాత్రం ఇంకొకరికి ఎవరికి ఇవ్వకూడదు. ఇది మనిషి నైజం. హల్లెలూయా. ఇవన్నీ చీకటి కార్యాలు, అంధకార సంబంధమైన రహస్యాలు. ఈ అంధకార రహస్య సంబంధమైన రహస్యాలన్నీ కూడా నీకు తెలియజేసి నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకొని సరి చేసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు అదుగు. నీ జీవితంలో జరిగే అంధకార రహస్యాలు ఏంటండి? అంధకార రహస్యాలు అంటే ఏంటంటే కొంచెం డెప్త్కి వెళ్తాను. అంధకార రహస్యాలు అంటే ఏంటి? అంధకార రహస్యాలు అంటే నీ అంతరంగంలో సాతాను పనిచేసే విధానం. అంధకార సంబంధమైన దురాత్మ శక్తులను విడిపించి ప్రభువా చాలా మంది ప్రార్థన చేస్తారు. అందుకే అంధకార సంబంధమైన దురాత్మ శక్తులు అంటే ఏదో ఈ లోకంలో ఉంటాయనుకుంటారు. కానీ అంధకార సంబంధమైన దురాత్మ శక్తులు, ఆకాశ మండల శక్తులన్నీ ఎక్కడ ఉన్నాయంటే బ్లడ్లోని, శరీరాల్లో ఉన్నాయి. ఇప్పుడు లోపల జరుగుతున్న విషయాలన్నీ గుర్తించడమే నిజమైన వధువు యొక్క నైజం. హల్లెలూయా. వాడు చీకటిలోనే పనిచేస్తాడు. లోపల పై వెలుగుంటుంది, చీకటి ఉంటుందండి. చీకటే ఉంటుంది, లోపల వెలుగు ఉంటుంది, చీకటి ఉంటుంది, రెండు ఉంటాయి. లోపల వెలుగు ఉంటుంది, చీకటి ఉంటుంది, లోపల వెలుగు ఉంటుందండి. చాలా భయంకరమైన పెద్ద సూర్యుడు వెలుగుతున్నట్లుగా వెలుగుంటుంది. మీరు చూడండి, ఎప్పుడన్నా మీరు వెలుగు ఎక్కడ వస్తుందని మీరు అనుకుంటారు. ఏదైనా వేడి చేసి తినండి, వేట మాసం తినండి, వెంటనే బాడీ ఏమవుతుంది? హీట్ ఎక్కిపోద్ది. అవునండి, మిమ్మల్ని జీవింప చేసేది వేడి. మీరు బ్రతుకుతున్నారంటే వేడి ద్వారా బతుకుతున్నారు. చూడండి, ఒక మిషన్ ఆన్ చేయాలని ఫ్యాన్ తిరుగుతుందని దానికి కరెంట్ కావాలి. అవునండి, ఫ్యాన్ తిరుగుతుందని కరెంట్ కావాలి. ఒక మిషన్ ఆన్ చేయాలంటే కరెంట్ కావాలి. ఒక ఫ్రిడ్జ్ ఆన్ చేయాలంటే కరెంట్ కావాలి. ఒక ఫ్యాక్టరీ ఆన్ చేయాలంటే కరెంట్ కావాలి. అంటే నీలో కరెంటే వెలుగు. ఆ వెలుగు నీలో లేకపోతే నీ జీర్ణాశయం తిరగదు. నీ యొక్క మిషన్లన్నీ లోపల పెరపెట్టగా పనిచేస్తున్నాయంటే ఆ వెలుగే తిప్పుతుంది. ఇప్పుడు ఆ వెలుగు ఉంది, లోపల చీకటి కూడా ఉంది అంతరంగంలో. ఇప్పుడు ఆ వెలుగుని సరిగ్గా పని చేయకుండా చేసేదే చీకటి. ఇప్పుడు ఆ చీకటి అంధకార సంబంధమైన ఆ యొక్క దెయ్యాల యొక్క రహస్యాలని తెలియలేదు అనుకోండి, వెలుగు సరిగ్గా పనిచేయదు. అప్పుడు ఆ గ్యాసులు వచ్చేస్తాయి. వెలుగు పనిచేయకే గ్యాస్ వస్తే జీర్ణం అవ్వదు. ఎక్కడ లేని రోగాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. రోగాలన్నీ వస్తున్నాయంటే అర్థం ఏంటంటే వెలుగు సరిగ్గా పనిచేయట్లేదు లోపల. హల్లెలూయా. చూడండి, ఎలీషాను పట్టుకుంటకు వారు ఆ పట్టణం చుట్టూ ముట్టడి వేశాడు. అప్పుడు యవనస్తుడైన అతడి పనివాడు వెందటకాలం లేచి మరియు బయటకు వచ్చి ఇంకొక విధంగా చెప్పవాలన్న ఆ పనివాడే ఎలీషాను లోపలికి మరియు బయటకు మరియు చుట్టూ తీసుకొని వెళ్ళువానిగా ఉన్నాడు. అతడు బయటకు వచ్చి చుట్టూ చూసి తిరిగి లోపలికి వచ్చి ఇలాగన్నాడు, అయ్యో నా ప్రభువా, పట్టణమంతా గుర్రాలతోనూ మరియు రథాలతోనూ
శత్రులు ముట్టడి వేసేసారు. ఎలీషా ఎలాగన్నాడు, ఎందుకు చింతిస్తున్నావు? వారితో ఉన్నవారి కంటే మనతో ఉన్నవారు అధికంగా ఉన్నారు. మంచిది, ఎలీషా తప్ప దాన్ని చూడగలిగిన వారు ఎవరూ లేరు. ఇలాగూ ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభువా దీన్ని చూసినట్లుగా ఈ యవనస్తుని కళ్ళు తెరువు. ఆ యవనస్తుని యొక్క ముసుగు దేవుడు తొలగించాడు. అతడు చూడగా పర్వతములన్నీ మరియు కొండలన్నీ అగ్ని రథములతో నిండి ఆ ముదిసలి ప్రవర్త చుట్టూ నిలబడి ఉండేను. మంచిది, అప్పుడు అతడు భయపడటం మానివేసెను. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నీకు భయము అనేది రాకుండా ఉంటుందంటే, నీలో ఉన్న దేవుడిని చూసినప్పుడు, నీ చుట్టూ ఉన్న దూతను చూసినప్పుడు, నీ చుట్టూ ఉన్న అగ్ని రథాలను చూసినప్పుడు, నీ చుట్టూ ఉన్న ఆ యొక్క పరలోకపు సమూహాన్ని, సాక్షి సమూహాన్ని చూసినప్పుడు ఈ కాలమే ప్రవర్తన అన్నాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి ఎలా ఉంటుందంటే ఎటన్నాటి రౌండ్ ఉంటుంది, చక్రంలో చక్రం ఉన్నట్టుగా ఉంటుందని ఏసుకెళ్ళి అన్నాడు కదండి. చక్రంలో చక్రం ఉన్నట్టుగా ఇలా రౌండ్ ఉంటుంది. ఇది దేవుని యొక్క సింహాసనం, ఇది అసలైన సింహాసనం. ఇదేమో శరీరం అండి, ఇదేమో ఆత్మ, ఇదేమో ప్రాణం. హల్లెలూయా. ఇప్పుడు ప్రాణము, ఆత్మ, శరీరం ఇప్పుడు మనకి 3 భాగాల కింద ఉంది. ఈ యొక్క ప్రాణంలోనే దేవుడు ఉండాలి. దీనికి 5 ఇంద్రియాలు ఉన్నాయి, మనకు తెలుసు. దీనికి 5 ఇంద్రియాలు ఉన్నాయి, దీనికి ఒకటే ఇంద్రియం ఉంది. ఈ 5 ఇంద్రియాలని ఈ 10 ఇంద్రియాలను పరిపాలించాలంటే ఇక్కడి నుంచి పరిపాలన అనేది సాగుతుంది. అంటే ఇక్కడ ఉంటే విశ్వాసం ఉండాలి, లేకపోతే అవిశ్వాసం ఉండాలి. అవిశ్వాసం సాతాను, విశ్వాసం దేవుడు. అంటే దేవుని యొక్క సింహాసనం ఏదంటే నీ యొక్క ప్రాణమే దేవుని యొక్క సింహాసనం అయి ఉంది. ఇప్పుడు ఈ ప్రాణము దేవుని యొక్క సింహాసనం కాబట్టి దేవుడు సింహాసనం కూర్చున్నాడు అనుకోండి. ఈ కాలం యొక్క ప్రవర్తన ఈ సింహాసనం చుట్టూ అంటే 4 జీవులు ఉన్నాయంట. 4 జీవుల తర్వాత 24 మంది పెద్దలు ఉన్నారంట. 24 మంది పెద్దలు, 24 మంది పెద్దల తర్వాత శరాపులు ఉన్నాయంట. ఈ శరాపుల తర్వాత కెరూబులు ఉన్నాయంట. ఈ కెరూబుల తర్వాత దూతల యొక్క సమూహం అంతా ఉన్నది ఇక్కడ. అంటే ఈ 4 జీవులు, 24 మంది పెద్దలు, ఈ శరపులు, కెరూబులు మొత్తం ఈ చుట్టూ కూడా ఆవరించేసి ఉన్నాయి. ఈ సింహాసనం చుట్టూ జీవులు ఉన్నాయి, 24 మంది పెద్దలు ఉన్నారు, శరపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు. అంటే ఈ మొత్తం ఈ మనిషి చుట్టూ, ఈ మనిషి నువ్వు అనుకోండి సపోజ్, ఈ మనిషి చుట్టూ జీవులు ఉన్నాయి, పెద్దలు ఉన్నాయి, శరపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, ప్రాణంలో దేవుడు ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. అంటే నీ చుట్టూ ఎంతమంది ఉన్నారు? నీ ఉంటే నీ చుట్టూ జీవులు ఉన్నాయి, పెద్దలు ఉన్నారు, శరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు. కెరూబులు దాటి దూతల యొక్క సమూహం అంటే పరలోకం మొత్తం నీ చుట్టూ ఉంది. ఏమండి, ఇది అంతా కూడా కళ్ళు తెరిచి ఆత్మ సంబంధమైన కళ్ళు తెరవబడి చూసామనుకోండి, ఈ రాజ్యాన్ని కనుక ఒక్కసారి మనం తిరిగి జన్మించి ఆ రాజ్యం కనుక చూసామనుకోండి, ఒక వ్యక్తి భయపడతాడండి. దెయ్యానికి భయపడతాడా, రోగానికి భయపడతాడా, లేక పాపానికి భయపడతాడా, లేకపోతే దేనికి వ్యక్తి భయపడతాడు? భవిష్యత్తు బాగోలేదని భయపడతాడా, లేకపోతే వ్యాధులు వస్తున్నాయని బాధపడతాడా, లేకపోతే సమస్యలు వస్తున్నాయని బాధపడతాడా, లేకపోతే మరణం వస్తుందని బాధపడతాడా, లేకపోతే దేనికి భయపడతాడు అతను? దేనికి అతను భయపడతాడు? అందుకే పౌలు మరణం వస్తున్నా సరే ఎదురు కొచ్చినేస్తున్నాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, సమాధి నీ విజయం ఎక్కడ అని ఎందుకు అడుగుతున్నాడు తెలుసండి? స్టెప్పన్ని రాళ్ళుతో పెట్టి కొట్టి చంపేస్తుంటే పరలోకంలో ఉన్న పరలోకం తెరవబడి దేవుని కూర్చున్న దేవుని కుమారుని చూస్తున్నాడట.
అంటే ఒక వ్యక్తి కళ్ళు తెరవబడి దేవుని రాజ్యాన్ని చూస్తే దేనికి వ్యక్తి భయపడ్డండి. ఆమేన్, హల్లెలూయా. అతనే దేనికి రాజీపడ్డండి, దేనికి భయపడే తత్వం అతనిలో ఉండదండి. ఎందుకంటే సమూహాన్ని మొత్తం చూస్తాడు అతను. దేవుడు లోపల ఉన్నాడు, జీవులు ఉన్నాయి, పెద్దలు ఉన్నారు, శరపులు ఉన్నాయి, కెరూబులు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన రాజ్యంలో తిరిగి జన్మించే రాజ్యంలోకి ఎప్పుడైతే చూస్తాడో వెంటనే ఆ సమూహాన్ని అంతా చూస్తాడు. చూడండి, ఒక వ్యక్తి స్త్రీ ప్రెగ్నెంట్ అయ్యి లోపల గర్భంలో బిడ్డ ఉన్న చేపు కూడా, ఆ గర్భాశయంలో ఉన్న చేపు ఏం కనపడదని పెట్టాడు. ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి, తాడి చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, ఈ ప్రపంచం అంతా చూడలేడు వ్యక్తి. లోపల గర్భంలో ఉన్నాడు. కానీ ఆ బిడ్డకి ఎప్పుడైతే డెలివరీ అయ్యి ఎప్పుడైతే బయటకు వస్తాడో ప్రపంచమే కందాలన్నీ చూస్తాడు, ఈ చెట్లు చేమలన్నీ చూస్తాడు. మొత్తం అంతా కనపడుతుంది అతనికి. ఆకాశం కనపడుతుంది, నక్షత్రాలు కనపడతాయి, సూర్యుడు చంద్రుడు కనపడతారు, చెట్లు కనపడతాయి, చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ కనపడతారు. అందరినీ చూస్తాడు ఆ వ్యక్తి. గర్భంలో ఉన్నని చెప్పి ఏం తెలియలే. అలాగే నీవు పాపం అనే గర్భంలో నువ్వు దాయబడిన చేపు, పాపం అనే ముసుగు లోపల నువ్వు కప్పబడిన చేపు, నీకు పరలోకంలో ఉన్న దూతలు కానీ, ఆ యొక్క శరపులు కానీ, జీవులు కానీ, కెరూబులు కానీ, దూతల సమూహం కానీ ఎవరు కనపడరండి. అరే నాకు ఎవరు కనపడతలేదండి, గెహాజీలాగా అంటావు, నాకు ఎవరు కనపడతలేదండి, ఎవరు చూడలేకపోతున్నానండి, నాకేం వాక్యం అర్థం అవ్వట్లేదండి, ఆ ముద్రలేంటో, ఆ గుర్రాలేంటో, ఆ యొక్క మృగాలేంటో నాకు ఏం అర్థం కావట్లేదండి అంటారు. కానీ ఎప్పుడైతే కళ్ళు తెరవబడి, వాక్యం తెరవబడి, ఎప్పుడైతే అతను తిరిగి జన్మించాడో వెంటనే పరలోకం మొత్తం చూస్తాడండి. ఆ శరాపులు కనపడతాయి, దూతలు కనపడతాయి, జీవులు కనపడతారు, పెద్దలు కనపడతారు. మొత్తం అంతా కూడా దేవుని యొక్క సమూహం అంతయు కూడా దేవుని సన్నిధిలోనే చూస్తాడు. హల్లెలూయా. అది రాజీ పడని విశ్వాసం ఎందుకు నిలబడతాడంటే ఆ సన్నిధి చూశాడు కాబట్టి. పౌలు ఎందుకు అంత కరాఖండితంగా ఆ యొక్క నరికెత్తని తలకెట్టేసాడు, ఎలాగా నరికేడు త్వరగానే. ఎందుకెట్టాడు తెలుసండి, ఆ మూడో భాగంలోకి వెళ్ళి పరలోకం అంతా చూసి ఇచ్చేసాడు అతను. ఆ మూడో భాగంలోకి వెళ్ళి, మూడో ఆకాశానికి వెళ్ళి పరలోకం మొత్తం చూసి ఇచ్చేసాడు. చూసి వచ్చేసిన తర్వాత కిందకు వచ్చి అగ్నిస్తంభాన్ని తాగాడు, అన్ని అనుభవించాడు. లాస్ట్గా నరికేసేటప్పుడు అంటే 20 సంవత్సరాలు పౌలు గారు వచ్చి పక్కన నిలబడ్డాడు. నరికేస్తుంటే 20 సంవత్సరాలు పౌలు గారు వచ్చి, ఈయనకేమో 60 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పౌలు గారు వచ్చి పక్కన నిలబడ్డాడు. రా పౌలు రా, నీ కొరకనే నేను ఎదురు చూస్తున్నాను, నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను, రా త్వరగా రా. పౌలు జీవించుండగానే అన్నాడు. అందుకనే ఏమన్నాడు తెలుసండి, నేను నా విశ్వాస పరుగు తుదముట్టిచ్చాను, నా కోసం జీవకిరీటం ఎదురు చూస్తూ ఉంది. ఆ జీవకిరీటం ఎదుర్కోకుండా నిలబడి ఆహ్వానిస్తుందంట. ఎదురు చూస్తుంది ఇప్పుడు పౌలు గారి కోసం. రా పౌలు, నీ కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను, త్వరగా నరికేంద్రా బాబు, నేను అందులోకి వెళ్ళిపోవాలంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే అంత ఆసక్తి ఆ తీయోపని శరీరం లాగుతుంది, ఆకర్షిస్తుంది. అయస్కాంతం దగ్గరికి పెడితే ఇలా ఏం చేస్తాను, లాగేస్తా దగ్గరికి వచ్చినప్పటికి పటక్కన పట్టుకుంటుందండి. అలా లాగేసిందండి పౌలు గారు. అంటే నీ తీయోపని నిన్ను అంతలాగా ఆకర్షించాలి, నీ తీయోపని నీ బాడీ నిన్ను అంతలాగా ఆకర్షిస్తుంది, దేవుని యొక్క సన్నిధి నిన్ను అంతలా ఆకర్షిస్తుంది. ఒకవేళ నువ్వు అంతగా ఆకర్షించబడకపోతే నీలో ఏదో తేడా ఉన్నది. దేవుని సన్నిధి ద్వారా నువ్వు ఆకర్షించబడకపోతే, ఒత్తిడి చేయకపోతే, ప్రార్థన చేయకపోతే నీకు మనశ్శాంతి ఉండదు, ప్రార్థన చేయకపోతే నీకు సరిగా నిద్ర పట్టదు, దేవునితో సహవాసం చేయకపోతే సరిగా నువ్వు ఆలోచించలేవు, మతి స్థిమితం లేని వాళ్ళ తిరుగుతావు, బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది, సమస్య ఎంత భయంకరంగా ఉంటుందంటే నలిగిపోతూ ఉంటావు వాక్యం సహవాసం లేకపోతే. అది ఆకర్షణ. ఒకవేళ ఆకర్షణ నీలో లేకపోతే నీలో ఏదో తేడా ఉందని అర్థం. ప్రార్థన చేయకపోయినా బాగానే గడిచిపోతుంది కాలం, అని ముందుకు అలాగే వెళ్ళిపోతున్నాం అనుకోండి, నిన్ను ఏదో తేడా నడిపిస్తుంది. అందుకని ప్రార్థన నీకు ఆయువు. ప్రార్థన అన్నాడు ప్రవక్త, ఏమన్నాడంటే ప్రార్థన అంటే ఆయువు పొట్టు అంట. చిన్నప్పుడు నెత్తి మీద ఇక్కడ ఉంటుందండి ఆయువు పొట్టు అంటారు కదా దీన్ని. చిన్నప్పుడు అప్పుడు 6 నెలల బాబు చూసినప్పుడు తెలుస్తుంది అనమాట ఆయువు పొట్టు. గుండె ఎలా కొట్టుకుంటుంది అలా కొట్టుకుంటుంది ఇక్కడ, దాన్ని ఆయువు పొట్టు అంటారు. అంటే ఆయువు పొట్టు అంటే నీ తలలో ఆయువు పొట్టు కొట్టుకుంటుందంటే అర్థం ఏంటంటే నీ ప్రార్థన జీవితం ఉందని. ఒకవేళ ప్రార్థన జీవితం లేకపోతే ఇది ఆగిపోతుంది.
ఆయిపట్టు ఆగిపోతాడు. మోకాళ్ళ బలము నీకు ఆయిపట్టు ఉంది అంటే ఎముకల్లోని మూలుగుల్లోని నీకు బలాన్నిచ్చి కండరాల విశ్వాసాన్ని తీసుకొచ్చేది ప్రార్థన. ఈ ప్రార్థనే అంధకార రహస్యాన్ని తీసుకొచ్చేది. ఈ ప్రార్థనే నీ యొక్క విశ్వాసపు జీవితాన్ని రగిల్చేది. ఈ ప్రార్థనే దేవుని సన్నిధిలోకి నిన్ను ఆకర్షించేది. ఈ ప్రార్థనే నీకు ఆ గుండె కొట్టుకునేది. ఈ ప్రార్థనే దేవుని సన్నిధిలోకి నేను తీసుకెళ్ళేది. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రార్థనా జీవితమే నీకు లేకపోతే దేవుడి సన్నిధిని నువ్వు సమీపించేది ఎలాగా, ఆయన పొందుకునేది ఎలాగా, వస్త్రాన్ని పొందుకునేది ఎలాగా, రాకడం ఆ ఎత్తపాటు చూసేది ఎలాగా. చాలా మంది ఎత్తపడిపోదామని ఎత్తపాటు అని చెప్పి ఉన్నారు. కానీ అసలు నువ్వు ఎత్తపడుతున్నప్పుడు చూసావాయండి? ఎలీషాలాగా రెండింతల ఆత్మ పొందుకున్నావా? అసలు ఈ భూమి మీద ఉండగా అసలైన జీవితం పక్కనెట్టేశారు, అసలైన వస్త్రాన్ని పక్కనెట్టేశారు. ఆయన ఎత్తబడుతున్నప్పుడు చూసే వస్త్రాన్ని పొందుకునే విధానం, యోర్దాన్ని దాటే విధానం పక్కనెట్టేశారు. ఆ మోకాళ్ళ పోరాటంతో పోరాడి యోర్దాన్ని దాటే విధానం పక్కనెట్టేశారు. ఏదో కొన్ని మర్మాలు తెలుసుకొని, ఆ యొక్క గోళ్ళు తెలుసుకుని, ఏదో నీతియుక్తమైన జ్ఞానయుక్తమైన నడకలు తెలుసుకుని ఏదో ముందుకెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ నిజమైన వాస్తవమైన ప్రార్థనా జీవితం కలిగి వస్త్రాన్ని పొందుకొని, ఆ రెండింతల ఆత్మ పొందుకొని నిజమైన దేవుని సన్నిధిలో శక్తివంతమైన ఆయుధముగా నిలబడాలనే తపన ఈ కాలంలో ఎలీషాకుంటారు. ఈ కాలంలో వధువుకుంటారు. ఆ వధువే మోకాల మీద యుద్ధం చేస్తారు. ఎవరి కోసం? తన జాతి కోసం. యెరూషలేములో జరుగుతున్న కృత్యాల కోసం. ఎస్తేరు తన జాతిని కాపాడుకున్నట్లుగా నీ జాతి నువ్వు కాపాడుకోవాలంటే నీ జాతి ఎవరు? మర్మయుక్తమైన శరీరంలో ఉన్నవారు. ఏ కృత్యాలకు పాల్పడకుండా ఎవరికైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో ఆ ప్రార్థన జీవితము నీలో ఉంటే, ఆయపట్టు నీలో ఆడుతూ ఉంటే ఖచ్చితంగా ఎస్తేరు వలె నువ్వు పోరాటం చేస్తావు. ఎస్తేరు వలె నువ్వు పోరాటం చేయట్లేదంటే నువ్వు వధువు కాదు కాదు కాదు. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన సహోదరులారు, ఈరోజు ఇక్కడితో ఆయన ఆపుతాను. ఖచ్చితంగా ఈరోజు ప్రార్థన యొక్క జీవితం ఏంటన్నది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కాలంలో మనం ఎలీషాలా ఉండాలంటే ఖచ్చితంగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎలీషాలాగా మనం మొరపెట్టాలంటే ఖచ్చితంగా మనం రెండింతల ఆత్మ పొందుకోవాలి. రెండింతల ఆత్మ పొందుకోవాలంటే యోర్దాను దాటాలి. యోర్దాను దాటాలంటే మన హృదయంలో మనం తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించిన తర్వాత యోర్దాను దాటుతాం. యోర్దాను దాటిన తర్వాత వస్త్రాన్ని పొందుకుంటాం. ఎత్తబాటు చూస్తాం. చూసిన తర్వాత మనం పొందుకుంటాం. ఎస్తేరు వలె అద్భుతముగా మనము మన జాతిని, మర్మయుక్తమైన శరీరాన్ని, మర్మయుక్తమైన యెరూషలేముని కాపాడుకోవడానికి మూగులిడుతూ మనం ప్రార్థన చేస్తాం. మోకాళ్ళ జీవితం కలుగుంటాం. దేవునితో సన్నిధిలో మనం ఒక ఆయుధంగా మారడం. హల్లెలూయా. నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో ఒక ఆయుధంగా ఉన్నావా, లేకపోతే నిరుపయోగమైన పాత్రగా ఉన్నావా? మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకుంటాం. నిజంగా మనం నిరుపయోగమైన పాత్రగా ఉన్నామా, లేకపోతే ఆయుధంగా ఉన్నామా? ప్రార్థన చేస్తున్నామా? యోర్దాను దాటామా? తిరిగి జన్మించామా? అక్కడికి వెళ్ళి ఎత్తబడిని చూసామా? అరగంట సేపు నిశ్శబ్దం అయిపోయింది. అక్కడ ఏం జరిగింది? ఆ నిశ్శబ్దం నుంచి ఏమొచ్చింది? ఏం పొందుకున్నాం? ఆ వస్త్రం ఎలా వచ్చింది? ఇవన్నీ కూడా మనం పరిశీలించినప్పుడు ఖచ్చితంగా మనం అన్నిటిని పరిశీలించి రెండింతల ఆత్మను పొందుకొని నిజమైన బలముతో నిలబడగలిగే శక్తి సామర్థ్యాలు పరిశుద్ధాత్మ మన హృదయాల్లో కుమ్మరించబడును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించారు. దేవుడు అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడు. దేవుడు అద్భుతమైన వాక్యం ఇచ్చాడు. ఈరోజు మనము ఏలియాను వెంబడిస్తూ ఉన్నాం. నిజమైన వర్తమానం వెంబడిస్తూ ఉన్నాం. ఎలీషా ఏలియాను వెంబడిస్తూ ఉన్నాడు. ఎలీషాకు ఏలియా అనేకమైన వరాలు ఇచ్చి, సంఘాలిచ్చి ఎక్కడో ఒక చోట ఆపుదామనుకున్నాడు. కానీ ఎలీషా అయితే నా ప్రాణం తోడు, నా జీవం తోడు, యెహోవా నామమున ఆనబెట్టుకున్నాను, నిన్ను నన్ను వేరు చేయవద్దు, కడవరకు నీ జీవితం, నా జీవితం నీతోనే అని వాగ్దానం చేసి, ప్రామిస్ చేసి ఏలియాను వెంబడించగలిగాడు. ఆ తీర్మానం, ఆ మంచి తీర్మానం తిరిగి జన్మించేలా చేసింది. యోర్దాను దాటిలా చేసింది. రెండింతల ఆత్మ పొందుకునేటట్లుగా చేసింది. ఈరోజు ఖచ్చితంగా మన జీవితాల్లో మంచి తీర్మానం పొందుకొని
ఆ వాక్యాన్ని పూర్తిగా మన హృదయంలో వెంబడిస్తూ యోర్దాను దాటి మరణాన్ని దాటి పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని రెండింతల ఆత్మను పొందుకోవడానికి ప్రవక్త చేతిలో నుంచి వస్త్రం వస్తూ ఉంది. పరిశుద్ధాత్మ బాప్తిజం అనే వస్త్రం వస్తూ ఉంది. ఆ వస్త్రాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటా ఉన్నామో, ఆ తీయోపని వస్త్రాన్ని ఎప్పుడైతే మనం పొందుకుంటా ఉన్నామో, దేవుని సన్నిధిలో గొప్ప ఆయుధముగా ఎస్తేరు వలె మర్మయుక్తమైన శరీరాన్ని పూర్తిగా కాపాడడానికి సంరక్షకులుగా, ప్రార్థించే యోధులుగా, దేవుని సన్నిధిలో ఒక ఆయుధాలుగా దేవుడు మనల్ని చేస్తూ ఉన్నాడు. నిజంగా ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఆయుధాలుగా మారాలంటే ఎంత విశ్వాసం మనకు కావాలి, ఎంత ప్రత్యక్షత మనకు కావాలి. ప్రేమని దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం ప్రార్థన చేద్దాం, పట్టుదలతో ప్రార్థన చేద్దాం. అన్ని కార్యాలను మనం పొందుకోవాలి, ఎత్తపాటును చూడాలి, వస్త్రాన్ని పొందుకోవాలి. దేవుని సన్నిధిలో మనము యుద్ధాన్ని దాటాలి. పలకబడిన మాట అనే ప్రార్థన ఆయుధాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో, మన యుద్ధమంతా ప్రార్థనతోనే, మనం యుద్ధం చేసేదే ప్రార్థన. ఆ యుద్ధాన్ని మరిచి మనం ఎన్ని చేసినా నిరుపయోగమే. వాక్యాలు ఎన్ని చెప్పినా నిరుపయోగమే. ఎన్ని కోళ్ళు చెప్పినా నిరుపయోగమే. ఎన్ని వాక్యాలు వల్లించినా నిరుపయోగమే. జీవితంలో ప్రార్థన అనే యుద్ధం కావాలి. యుద్ధం చేయాలి. మనం సాతానుతో యుద్ధం చేసి తిరిగి జన్మించాలి. సాతానుతో యుద్ధం చేసి యుద్ధాన్ని దాటాలి. సాతానుతో యుద్ధం చేసి వస్త్రాన్ని పొందుకోవాలి. సాతానుతో యుద్ధం చేసి అంధకార శక్తులు, యుగ సంబంధమైన శక్తులను మనం జయించాలి. దేవుడు అలాంటి ప్రార్థన యోధులుగా మనల్ని చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం సహోదరులారా, దేవుడు అలా మనం చేయాలని అందరం కూడా ప్రార్థన చేద్దాం. మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు వాక్యం కోసం ప్రార్థన చేయండి. దేవుడి యొక్క వాక్యాన్ని నూరంతలుగా, వెయ్యంతలుగా మన జీవితాల్లో, మన హృదయాలు ఫలించాలని, మనందరం కూడా చక్కగా యుద్ధాన్ని దాటాలని, వస్త్రాన్ని పొందుకునే స్థితిలోకి వెళ్ళాలని, దేవుని సన్నిధిలో ఆయుధాలుగా మారాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన చేయండి, ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు ప్రార్థన చేయండి వాక్యం నిమిత్తం.